యేసయ్యా నా తోడు రావా యేసయ్యా సాంద్రమందు నిన్ను గాంచి సాగిపోతూ వెనుక చూసి సాంద్రమందు నిన్ను గాంచి సాగిపోతూ వెనుక చూసి మునుగుచుంటిని మోసపోతిని మునుగుచుంటిని మోసపోతిని మూర్ఖుడను రక్షించవా ఈ మూర్ఖుడను రక్షించవా ఈగలేను జీవయాత్ర తోడు రావా యేసయ్యా నా తోడు రావా యేసయ్యా అల్లలు లేచి గాలి వీసి నావ ఎటులా చేరెను అల్లలు లేచి గాలి వీసి నావ ఎటులా చేరెను చుకని లేని నావనైతిని చుకని లేని నావనైతిని నీవే గతి నా దైవమా నీవే గతి నా దైవమా ఈదలేను జీవయాత్ర తోడు రావా యేసయ్యా నా తోడు రావా యేసయ్యా వయస్సు పెరిగిన కొలది నాలో పాపమెదిగెను కనుల ముందు వయస్సు పెరిగిన కొలది నాలో పాపమెదిగెను కనుల ముందు నేత్రాశ జీవడంబం నేత్రాశ జీవడంబం మోహరించి ముంచెను నన్ను మోహరించి ముంచెను ఈదలేను జీవయాత్ర తోడు రావా యేసయ్యా నా తోడు రావా యేసయ్యా అలసలో చెలారేగినైకై ఆచరించని పాపిని ఆశలు చెలారేగినైకై ఆచరించని పాపిని ఇరుకులోయ కరుకు బాట ఇరుకులోయ కరుకు బాట నోర్వజాలను యేసయ్యా నేనోర్వజాలను యేసయ్యా ఈదలేను జీవయాత్ర తోడు రావా యేసయ్యా నా తోడు రావా యేసయ్యా. అందరికీ వందనాలండి. వందనాలు సిస్టర్స్ ఇద్దరికి, దెబోరాలే సిస్టర్స్ కి. చక్కటి అర్థవంతమైన పాట పాడినారు. నిజమైన ఆయన తోడు లేకపోతే మనం నిజంగా జీవిత యాత్రలో ఈదలేము. ప్రతి విషయంలో మరి ఆయన హెచ్చరిస్తున్నా తప్పిపోతున్నా మనం క్షమించి ముందుకు తీసుకెళ్తున్న దేవునికి ఎంతైనా వందనీయులం మనము. చక్కటి పాట పాడిన సిస్టర్స్ ఇద్దరికి నామతో వందనాలు చెల్లిస్తున్నాము. మరొక మాలిని పాలకతో వచ్చారు. ఈ రోజు తను మన కోసం ఏమి సిద్ధపరచుకొని వచ్చారో, ఈ రోజు మనల్ని ఏమి ఎన్లైటన్ చేయబోతారో మరి విందాము. అక్క వందనాలు. అక్క వందనాలు వందనాలు. మీకు
అవసరం లేదే. అక్క మ్యూట్ లో ఉన్నారు చూడండి. ఆ మైక్ టచ్ చేయండి. ఓపెన్ అయింది ఓకే. స్టార్ట్ చేయొచ్చా? చేయండి అక్క. నేను మ్యూట్ లో ఉంటాను, నా దగ్గు చాలా డిస్టర్బ్ చేస్తుంది. అట్లాగే. అందరికీ వందనాలు. నా కోసం, మా పిల్లల కోసం ప్రార్థనలు చేశారు. అందరికీ బాగా అయిపోయింది. ఈరోజు నిన్నటి నుంచి స్కూల్కి వెళ్ళిపోయినారు వాళ్ళు. నాకు కూడా బాగుంది. కొంచెం వాపు ఉంది. చెయ్యి కింద పడినప్పుడు చెయ్యి అడ్డు పెట్టాడు దేవుడు. ఈ చెయ్యి వాపు ఉన్నది. కొంచెము పన్ను కూడా దెబ్బ తగిలింది, బాగా రక్తం వచ్చింది. హాఫ్ అన్ అవర్ పట్టింది. మా వాళ్ళని, మా చెల్లి అల్లుడిని పిలుచుకుంటే వాళ్ళు వచ్చి లేపారు కింద పడిన నన్ను. తర్వాత డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి ట్రీట్మెంట్ అంతా ఇచ్చారు. దేవుని కృప, మీ ప్రార్థనల మూలాన త్వరగా రికవర్ అయిపోయాను. ఇప్పుడు మీ దగ్గర దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. అందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. మీకు వందనాలు సిస్టర్, మాలిని సిస్టర్ వందనాలు. అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేసుకున్నాము. ప్రేమ గల మా నాయన, జీవం గల మా ప్రభువా, నీ వాక్యాన్ని ధ్యానించుటకు కానీ, నీ వాక్యాన్ని చెప్పుకుంటకు కానీ యోగ్యత లేని వారము. మాకంత తెలివి లేదు, మాకు జ్ఞానం లేదు. మీరే మాకు తెలివిని, జ్ఞానాన్ని, ఆలోచనను, భక్తిని, భయాన్ని కలిగిస్తే మేము కొద్దిగా చదువుకొని నేర్చుకుని మిమ్మల్ని ధ్యానిస్తున్నాం, మీ వాక్యాన్ని ధ్యానిస్తున్నాము. ఈ మీటింగ్కి ఆది అంతం మీరే ఉండి నన్ను నడిపించమని, చెప్తున్న వాక్యము అందరికీ అర్థమయ్యేలాగే చేయమని మీ పాత పద్మములు పట్టుకుని బ్రతిమాలి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు యాకోబు పత్రికని గురించి ధ్యానిస్తాం. యాకోబు పత్రిక. యాకోబు అని పేరు వినగానే మనకు మొట్టమొదటిగా స్ఫురించేది ఎవరంటే ఇజ్రాయేలీలకు మూల తండ్రి యాకోబు. ఇతడు దేవునితో పోరాడి గెలిచి ఇజ్రాయేల్ అని పేరు పొందాడు. అతని సంతానం 12 మందే ఇజ్రాయేలీలని పేరు పెట్టుకున్నారు. కానీ అదేమో పాత నిబంధన. ఇప్పుడు మనం చదివే యాకోబేమో నూతన నిబంధన. ఈ నూతన నిబంధనలో యాకోబు ఎట్లాగున్నాడు, పాత నిబంధన యాకోబుతో మనకు సంబంధం లేదు. కేవలం నూతన నిబంధన మాత్రమే ఈరోజు మనం పారాయణం చేద్దాం. బైబిల్ గురించి మనం చెప్పుకుంటే ఎంతో సత్యగ్రంథము, నిబద్ధత కలిగిన గ్రంథం. నిబద్ధత అంటే చాలా కరెక్ట్ అనమాట. ఇక దాన్ని ఏం చెప్పడానికి చేయడానికి వీల్లేదు, అంత నిబద్ధత కలిగిన గ్రంథం. ఈ గ్రంథంలో మీకు తెలుసు క్రొత్త నిబంధన, పాత నిబంధన ఉన్నదని. క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉన్నాయి మనకు. క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు. ఈ 27 పుస్తకాలని 5 భాగాలుగా విభజించారు. బాగా గుర్తుపెట్టుకోండి, 27 గ్రంథాలని 5 భాగాలుగా విభజించారు. మొట్టమొదటివి 4 సువార్తలు అన్నారు. మత్తయి, మార్కు, లూకా, యోహాను. ఈ 4 సువార్తలను పిలిచారు. తర్వాత రెండవది ఏంటంటే చారిత్రక గ్రంథం అన్నారు. అపోస్తుల కార్యములు ఒకటి చారిత్రక గ్రంథం. సో 4 + 1 5 అయ్యాయి. తర్వాత పాల్ రాసిన గ్రంథాలని 14 గ్రంథాలు ఉన్నాయి. భక్తుడైన పౌలు రాసింది 14. సో అప్పటికి ఎంత అయినాయి? 19 అయిపోయినాయి. తర్వాత 4వది సాధారణ అపోస్తలుల గ్రంథము అన్నారు. చిన్న చిన్న పత్రికలు. అందులో యాకోబు పత్రిక ఒకటి, యూదా పత్రిక, యాకోబు పత్రిక, పేతురు, ఇవన్నీ కలిస్తే సాధారణ అపోస్తలుల గ్రంథాలు. అవి 7 ఉన్నాయి. తర్వాత 5వది ఏంటంటే ప్రవచనాత్మక గ్రంథము, అది ప్రకటన 5 ఉన్నాయి. సో ఒకసారి రిపీట్ చేస్తా చూడండి. మొట్టమొదటిది నెంబర్ 1 సువార్తలు 4, 2 చారిత్రక గ్రంథము 1, 3 పౌలు రాసిన గ్రంథాలు 14, 4 సాధారణ అపోస్తలుల గ్రంథాలు 7,
5 ప్రవచనాత్మక గ్రంథము 1. సో మొత్తం కూడితే మనకి ఎన్ని వచ్చాయంటే 27 వచ్చేసాయి. ఈ 27లో ఇప్పుడు మనం చదువుకునేది ఏదంటే యాకోబు పత్రిక. ఈ యాకోబు పత్రికను మనం ధ్యానించక ముందు యాకోబు పేర్లు ఉన్నవాళ్ళు 5 మంది ఉన్నారండి. యాకోబు పేర్లు ఉన్నవాళ్ళు 5 మంది. 1 మత్తయి 4:21. మత్తయి 4:21లో యాకోబు జబదయి కుమారుడకు యాకోబు. రెఫరెన్స్ చూడకండిలేండి, టైం అవుతుంది మళ్ళీ మనకు. సో నేను చెప్తాను. మత్తయి 4:21 జబదయి కుమారుడకు యాకోబు అతనికి పేరు. రెండవది ఏంటంటే మత్తయి 1:16. మత్తయి 1:16లో మరియమ్మ గారి మామగారి పేరు కూడా యాకోబే. మరియమ్మ భర్త పేరు యేసేపు వాళ్ళ నాన్న పేరు జేకబు. తర్వాత మూడవది మత్తయి 10:3 అల్ఫై కుమారుడగు యాకోబు అన్నారు. అల్ఫై కుమారుడు మత్తయి 10:3లో కనిపిస్తాడు మనకు. అల్ఫై కుమారుడు, అతడి పేరు కూడా యాకోబే 10:3. తర్వాత లూకా 6:16. లూకా 6:16లో పేతురు బ్రదర్, పేతురు సోదరుడు యాకోబు 4. ఇప్పుడు మనం చదువుకున్న యాకోబు వస్తాడు. ఆయన ఎక్కడ కనిపిస్తాడంటే మనకు మత్తయి 13:55. మత్తయి 13:55లో యేసయ్య తమ్ముడు అనమాట. యేసయ్య తమ్ముడు. ఇతడు బాగా చదువుకున్నవాడు. యేస్వామి బ్రతుకున్నంత కాలము యేస్వామి వెనకాల రావడం కానీ అట్లాంటివి ఏమీ చేయలేదండి. అతని వెంట రావడము, అతనితో మాట్లాడడం అట్లాంటివి ఏం లేదు. తన పనులో తన చదువులో తను ఉన్నాడు. యేసయ్యని దేవుడని కూడా నమ్మలేదు యాకోబు. కానీ ఎప్పుడు నమ్మినాడంటే యేసయ్య సిలువ వేయబడిన తర్వాత 3వ రోజు లేచిన తర్వాత పునరుత్థానమైన యేసయ్య 40 రోజులు వాళ్ళకి వీళ్ళకి కనిపించాడు. అట్లా తమ్ముడికి కనిపించాడండి. ఈయనకు యాకోబుకి కనిపించాడు. అప్పుడు ఈయన దేవుడు అని గుర్తుపెట్టి అప్పటి నుండి విశ్వాసంలోకి వచ్చాడు యాకోబు అనమాట. ఎందుకు అప్పుడు గుర్తుపట్టాడు, అంతకుముందు ఎందుకు గుర్తుపట్టలేదంటే అంతకుముందు ఏదో చెప్పుకుంటున్నాడు, ప్రసంగాలు చేస్తున్నాడు అని అలా అనుకున్నారు. కానీ ఆయన దేవుడిగా భావించలేదు. యూదులు చాలామంది కూడా నమ్మలేదు. ఇంకొక విషయం ఇక్కడ ఏంటంటే యూదులకు ఒక విశ్వాసం ఉందండి. ఏంటి ఆ విశ్వాసం అంటే వాళ్ళని అనుసరించట వ్యక్తి చనిపోతే ఆ ఆత్మ 3 రోజులు ఇక్కడే ఉంటుందంట, భూలోకంలోనే ఉంటుందంట. 3 రోజుల తర్వాత వెళ్ళిపోతుందంట. ఎక్కడికి వెళ్తుందో వాళ్ళకి తెలియదు, కానీ 3 రోజుల తర్వాత వెళ్ళిపోతుంది, ఇక్కడ ఉండదు అని వాళ్ళు అంటారనమాట. అందుకే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మీకు తెలుసు కదా, మార్తా మరియమ్మ తమ్ముడు లాజర్ చనిపోతే వాళ్ళు పరిగెత్తిపోయి ఇన్ఫర్మేషన్ ఇస్తారు యేసయ్యకు. కానీ తడువు చేశాను అని ఉంది మనకు. మీరు మళ్ళీ చదువుకోండి. అవి తడువు చేసినట్టే ఆలస్యం చేశాడు. 3 రోజుల లోపల రాలేదు. ఏ రోజు వచ్చిందంటే 4వ రోజు వచ్చాడు. 3 రోజుల లోపల యేసయ్య వచ్చి లాజరస్ని లేపితే అది సూచక క్రియ అనరు. ఎందుకంటే ఇక్కడిక్కడే ఉంది ఆత్మ, మళ్ళీ వచ్చింది అంతే అంటారు. అందుకని ఈయన ఏం చేశాడు, 4వ రోజు వచ్చాడు. 4వ రోజు వచ్చి లాజరు బయటికి రా అంటే లాజరు బయటికి వచ్చాడు. సో అట్లాగూ వీళ్ళ యూదుల యొక్క ఆచారాలు అలా ఉన్నాయన్నమాట. యూదుల యొక్క ఆచారాలు చాలా డిఫరెంట్గా ఉన్నాయండి. ఎందుకంత డిఫరెంట్గా ఉన్నాయంటే వాళ్ళకి జాతి అహంకారం ఎక్కువ. ఇలా నేను అనడం కాదు, గ్రంథాల్లో రాసి నేను చెప్తున్న, జాతి అహంకారం ఎక్కువ. మా అంతటోళ్ళు లేరు అని అంటారు. మాకున్న తెలివి ఇంకెవరికి లేదు. కరెక్టే. వాళ్ళు దేవుని చేత ఏర్పాటు చేయబడిన జనము, దేవుని జనము. సో అంతేకాదు, ఇంకేమంటారంటే అబ్రహాం మావాడే, మోజసు మావాడే, దావీదు మావాడే, సొలొమోను మావాడే, ఏలియా, ఎలీషా అందరూ మావాళ్లే. ఇలా మాట్లాడతారు వాళ్ళు. ఎందుకంటే కరెక్టే, వాళ్ళే కాదని నేను చెప్పడం లేదు, కానీ వాళ్ళే. వాళ్ళకి ఆ అహంకారం ఉందన్నమాట. మా వాళ్ళే అనేది అహంకారం ఉంటుంది అన్నమాట. తర్వాత ఇప్పుడు ప్రపంచాన్ని మొత్తాన్ని నడిపించేది ఎవరో తెలుసా అండి? కేవలం ఇజ్రాయేలీలు. మనకి డ్రిప్ ఇరిగేషన్ కానీ, ఇప్పుడు మనం స్మార్ట్ ఫోన్ ఇంత చక్కగా మనం మాట్లాడుకుంటున్నామంటే వాళ్ళు పెట్టిన భిక్షేనండి. మిసైల్స్ కానీ, టెక్నాలజీ కానీ, ఏదన్నా ఒక పేరు చెప్పండి అంటే ఇజ్రాయెల్ నుండే వచ్చింది. సో అట్లాంటి యూదా జాతికి చెందినవాడు యాకోబు. సో న్యాచురల్గా ఈ యాకోబుకు కూడా ఏముందని మనం ఒప్పుకోవాలి, తెలివితేటలు చాలా ఉన్నాయి. అందులో చదువుకున్నవాడు.
చదువుకున్నవాడంటే ఇంకా బాగా ఆ కాలంలో తెలివితేటలు ఉన్నవాడు. యూదుడు, యూదా వంశానికి చెందినవాడు. ఇక్కడ యూదులు అనే మాటని మాట్లాడుతుంటా నేను. యూదులు, నేను ముందే చెప్పాను మీకు, అబ్రహాంని ఏమని పిలిచారు ప్రజలు ఆ కాలంలో అంటే హెబ్రీయుడు అన్నారు. నేను చెప్పాను హెబర్ అంటే కల్దీయుల భాషలో దాటుట అని అర్థం. యూఫ్రటిస్ నది దాటి వచ్చాడు ఎవరు? అబ్రహాం. అందుకే అతను ఏమన్నారంటే హెబ్రీయుడు అన్నారు. ఆ తర్వాత ఇజ్రాయేలీలందరూ మోషే యొక్క నాయకత్వంలో ఏ నది దాటారు? ఎర్ర సముద్రం దాటారు. ఎర్ర సముద్రం దాటి వచ్చారు. సో అప్పుడు కూడా వాళ్ళు హెబ్రీలే. తర్వాత జాషువా కాలంలో యోర్దాన్ నది దాటి వచ్చారు. అప్పుడు కూడా వాళ్ళని ఏమని పిలిచారు? హెబ్రీలనే పిలిచారు. ఈ హెబ్రీలలోనే యాకోబు సంతానం మాత్రమే ఇజ్రాయేలీలు. ఆ 12 గోత్రాలు. తక్కిన వాళ్ళు కాదు. సో అట్లాగూ యూదులని ఎందుకు పిలిచారు? యూదులనే మాట ఎందుకు వచ్చింది అంటే మీకు తెలుసు, చరిత్ర చూసుకుంటే మనము సొలొమోను పరిపాలన తర్వాత, సొలొమోను కొడుకు వచ్చిన తర్వాత ఇజ్రాయెల్ దేశము 2గా విడిపోయింది. ఉత్తరము దక్షిణము అని. ఆ ఉత్తరము దక్షిణం అని విడిపోయినప్పుడు దక్షిణ దేశానికి ఏమని పేరు పెట్టుకున్నారంటే వాళ్ళు దాన్ని యూదా దేశం అని పేరు పెట్టారు. ఎందుకు అలా యూదా దేశం అని పేరు పెట్టుకున్నారంటే వాళ్లకు యూదా మతంలో నుండే కదా మనకి యేసయ్య పుట్టింది. తర్వాత వీళ్ళందరూ యూదులని చెప్పుకుంటారు కాబట్టి యూదా దేశం అని పేరు పెట్టారు. సో అట్లాగే యూదా దేశము, పైన ఉన్న వాళ్ళదేమో ఇజ్రాయెల్ దేశం అన్నారు. అక్కడ సమరియా క్యాపిటల్ అయింది, ఇక్కడ జెరూసలేం క్యాపిటల్ అయింది. సో అట్లాగూ ఇతడు జెరూసలేంలో ఉన్నాడు. జెరూసలేంలో మన యాకోబు ఉన్నాడు. ఇప్పుడు మనం ధ్యానిస్తున్న యాకోబు జెరూసలేంలో ఉన్నాడు. యేసయ్య చేసినవన్నీ చూశాడు, కానీ యేసయ్యని నమ్మలేదు. ఎప్పుడు నమ్మాడు యేసయ్యనంటే అతడు మృత్యుంజయుడై వచ్చిన తర్వాత, పునరుత్థానుడైన తర్వాత అప్పుడు యేసయ్యని నమ్మి ఈ గ్రంథాలన్నీ చదివి ఆ తర్వాత రాశాడు. తర్వాత ఇంకొక పాయింట్ ఏది మీరు గుర్తుంచుకోవాలంటే కొత్త నిబంధనలో ఉన్న 27 గ్రంథాల్లో మొట్టమొదట రాసిన గ్రంథం ఏదంటే యాకోబు గ్రంథం, ఫస్ట్ రాసిన గ్రంథం. అక్కడ పాత నిబంధనలో ఫస్ట్ రాసిన గ్రంథం ఏదంటే యోబు గ్రంథం. పాత నిబంధనలో ఫస్ట్ రాసిన గ్రంథం యోబు గ్రంథం అయితే, కొత్త నిబంధనలో ఫస్ట్ రాసిన గ్రంథం ఏదంటే యాకోబు గ్రంథం. అది గుర్తుంచుకోండి. సరే, ఈ యాకోబు ఎప్పుడు రాశాడంటే 49-50 మధ్యలో రాశాడు అంటారు. 49-50 AD, ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ క్రైస్ట్, ఈ మధ్యలో రాశాడు అంటారు. ఆ తర్వాత అతడు హతసాక్షి అయ్యాడు. యాకోబు కూడా హతసాక్షి అయ్యాడు. హతసాక్షి అయిపోయిన సంవత్సరం ఎప్పుడంటే 62 ADలో అతడు హతసాక్షి అయ్యాడు అనమాట. సో ఫస్ట్ రాసిన గ్రంథం యాకోబు గ్రంథము. ఇతడు చనిపోయిందేమో 62. ఆ తర్వాత మధ్యకాలంలో రాసిన గ్రంథాలన్నీ చాలా ఉన్నాయి. మత్తయి, మార్కు, ఇవన్నీ తర్వాత రాసిన గ్రంథాలు, అవన్నీ ఉన్నాయి మనకు. మరి ఈయన గ్రంథాన్ని ఎందుకు లాస్ట్ పెట్టారు అని డౌట్ రావచ్చు మీకు. ఈని కంపైల్ చేయడం అంటారు, అంటే కూర్చడం. ఈ గ్రంథాలన్నింటినీ కూర్చుతున్న వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు రాసిన పద్ధతిని బట్టి ఈ ఫస్ట్ ఏది, సెకండ్ ఏది, థర్డ్ ఏది అని అట్లా పెట్టుకుంటూ వచ్చారనమాట. ఇప్పుడు మనం పాత నిబంధన చూస్తే ఫస్ట్ ఆదికాండంతో మొదలుపెట్టారు. ఎందుకంటే అక్కడ సృష్టి ఉంది కాబట్టి యోబు గ్రంథం కదా అసలు మన లెక్క ప్రకారం యోబు ఫస్ట్ రాశాడంటే యోబు గ్రంథం ముందు రావాలి. కానీ యోబు గ్రంథాన్ని పెట్టలేదు వాళ్ళు. ఏ గ్రంథాన్ని పెట్టారంటే ఆదికాండము, నిర్గమాకాండము, లేవ్యాకాండము, ఈ 5 ఖండాలు, మోసెస్ రాసిన 5 ఖండాలు పెట్టారు. అట్లాగే మనం న్యూ టెస్ట్మెంట్కి వస్తే మొట్టమొదటి రాసింది యాకోబు. మరి యాకోబు ముందు రావాలి కదా, అలా చేయలేదు. వాళ్ళు ఏ గ్రంథాన్ని పెట్టారంటే మత్తయి గ్రంథాన్ని పెట్టారు. మత్తయి, మార్కు, లూకా, యోహాను ఇలా రాసుకుంటూ వచ్చారు. సరే, మత్తయి గ్రంథాన్ని ఎందుకు ముందు పెట్టారంటే అక్కడ వంశావళి ఉందండి. మత్తయి మొదటి అధ్యాయంలో మనకు వంశావళి చూస్తే, మీరు ఇప్పుడేం చూడాల్సిన లేదు, మీకు తెలుసు, అబ్రహాము నుండి యేసయ్య వరకు ఉన్నదన్నమాట. దగ్గర 42 దీన్ని బట్టి మీరు గ్రహించండి. ఏ దేవుడికైనా, దేవుడు అంటున్న వాళ్ళకు ఉన్నారు, ఆ దేవుళ్ళకు అమ్మ నాన్న పేరే తెలీదు. కానీ ఇక్కడ మనకి ఎన్ని తరాలు తెలుస్తున్నాయండి? 42 తరాలు తెలుస్తున్నాయి. ఇంత సత్య గ్రంథమో ఒకసారి ఆలోచించండి. నిబద్ధత ఎంత బాగా చెప్పాడు. అబ్రహాం ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, అట్లా కనెను అనే వస్తుంది. తర్వాత లాస్ట్కి వచ్చే లోపల మరియమ్మ పేరు వస్తుంది. మరియమ్మ పేరు వచ్చినప్పుడు అక్కడ ఏమొచ్చింది? మరియమ్మ
మరియమ్మకు కనింది అని వచ్చారు కానీ ఏసేపు కనెను అని లేదు. మీరు కావాల్సిన తర్వాత గమనించుకోండి. ఎందుకంటే పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయ్యి ఆమె కుమారుని కనింది కాబట్టి ఆ మాట అక్కడ రాయకుండా వాళ్ళు ఏం చెప్పారంటే మరియమ్మకు పుట్టాడు యేసయ్య అని రాశారు. ఇవన్నీ చిన్న చిన్న పదాలే కానీ అందులో దాగి ఉన్న సత్యము అంత ఉండదన్నమాట. సో అట్లాగూ ఈ యాకోబు గ్రంథము ఫస్ట్ రాసినా కూడా చివరికి వచ్చేసింది. ఈ చివరికి రావడంలో ఉన్న అర్థము అవన్నీ ఎందుకంటే బాగా విశ్వాసంలోకి వస్తేనే యాకోబు గ్రంథం అర్థమవుతుందండి, లేకపోతే అర్థం కాదు. విశ్వాసానికి ఈయన ఇచ్చినంత ప్రాధాన్యత మరెవ్వరూ ఇవ్వలేదు. ఇతడు కూడా ఇప్పుడు సృష్టి ఎలా సృష్టింపబడింది, ఏ స్వామి ఏమేమి మిరకల్స్ చేశాడు, తర్వాత ఏ స్వామి ఎలా మాట్లాడాడు, ఇవన్నీ రాయలేదండి. యేసు స్వామిని గురించి రాయలేదు. కేవలం విశ్వాసం గురించి, క్రియల గురించి రాశాడు. అందుకే ఒక కీనోట్ దీనికి ఉన్న మణిహారం, యాకోబు పత్రికకున్న మణిహారం ఏది అంటే క్రియలు లేని విశ్వాసము మృతము. ఇది చాలా ఫేమస్ చూడండి, మనకి ఎప్పుడు క్యాలెండర్స్లో వాటిల్లో ఎక్కువ రాస్తారు. క్రియలు లేని విశ్వాసము మృతము అంటారు. సో క్రియలకు ప్రాధాన్యత ఇచ్చాడు, విశ్వాసానికి ప్రాధాన్యత ఇచ్చాడు. సో ఇవన్నీ ఎలా ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడు అనేది మనం చూసుకుంటూ ఉండాలి. తర్వాత ఇతడు బాగా చదువుకున్నవాడని చెప్పాను, నీతిమంతుడు, తర్వాత ప్రార్థనాపరుడు. అందుకే ఇతని మోకాళ్ళంట ఒంటె మోకాళ్ళలాగా ఉండేవాడు. ఒంటె మోకాళ్ళు అంటే జస్ట్ ఇమాజిన్, మోకరించి కాళ్ళు గిడ్సబారిపోయి ముద్దయిపోయి ఒంటె మోకాళ్ళలాగా అయిపోయాయంట. అంటే యాకోబు ఎంత ప్రార్థనాపరుడో ఒకసారి అర్థం చేసుకోండి. సో అది మనకు లిఖింపబడింది. తర్వాత ఇతడు యెరూషలేంలో ఒక చర్చ్ స్టార్ట్ చేశారు. ఆ చర్చిలో పాస్టర్గా ఉన్నాడు. యేసయ్య చనిపోయిన తర్వాత క్రైస్తవులందరూ, ఏ క్రైస్తవులు, యూదా క్రైస్తవులే, అది మాత్రం బాగా గుర్తుంచుకోండి. ఇతడు రాసిన పత్రిక కూడా నీకు నాకు కాదు, కేవలం యూదులకే రాశాడు. మన క్రొత్త నిబంధనలో 3 గ్రంథాలు ఉన్నాయండి. కేవలం యూదులకు రాసిన గ్రంథాలు 3 ఉన్నాయి. ఒకటి మత్తయి గ్రంథము, 2 హెబ్రీయులకు రాసిన పత్రిక, 3 యాకోబు. ఈ 3 యూదులకు మాత్రమే రాశారు. మత్తయి పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక, జేకబ్, ఈ 3 కేవలం యూదులకే రాశారు. ఎందుకంటే అప్పుడప్పుడే యూదులు క్రైస్తత్వాన్ని స్వీకరిస్తున్నారు. వాళ్ళని నడిపించకపోతే మళ్ళీ యూదా మతంలోకి వెళ్ళిపోతారు. ఈ క్రైస్తవ మతంలోకి రారు, నడిపింపబడాలి. అందుకని చెప్పి వాళ్ళకి మాత్రమే ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా చేయాలి, అలా రాసుకుంటూ వచ్చారు. ఎవరు యేసు మాకు తెలియదేంటే, అందుకే మత్తయి ఏం చేశాడు, 42 తరాలు చూపించాడు. మనోడే, ఎవరో కాదు, మనోడే అబ్రహాము నుంచి తీసుకున్నారు. తర్వాత యెహోవా దేవుడు కూడా మీరు బైబిల్లో చదివింటారు, ఒక మాట అన్నాడు. తన్ను తాను ఎలా ఇంట్రడ్యూస్ చేసుకున్నాడంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడును అన్నాడు. ఎంత చక్కగా చెప్పాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడును అని ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు. సో అట్లాగూ దేవుని యొక్క ప్రాధాన్యత ఎంత ఉన్నది, దేవుని యొక్క క్రియలు ఎలా ఉన్నాయి అన్న విషయాన్ని గురించి యాకోబు చర్చించాడు. అందుకని ఈ గ్రంథానికి చాలా ప్రాధాన్యత ఉందండి. ఎక్కడ కూడా నేను యేసయ్య తమ్ముడిని అని చెప్పలేదండి, యేసుక్రీస్తు దాసుడను అన్నాడు. యేసుక్రీస్తు దాసుడను నేను అనే రాసుకున్నాడు. మీరు 1వ అధ్యాయం యాకోబు పత్రిక తీసి పెట్టుకోండి, రెఫరెన్స్లు ఇచ్చినప్పుడు చూసుకోవచ్చు మీరు. నేను యేసుక్రీస్తు దాసుడను అని చెప్పాడు. అన్నా అని చెప్పచ్చు కదండి, చెప్పలేదు. కానీ అక్కడ అతడు దేనికి ప్రాధాన్యత ఇచ్చాడంటే ఆధ్యాత్మిక బంధానికి ప్రాధాన్యత ఇచ్చాడు, కానీ రక్త సంబంధానికి ఇవ్వలేదండి. రక్త సంబంధం కన్నా ఆధ్యాత్మిక సంబంధము చాలా ముఖ్యమైనది. ఈ చివరి రోజుల్లో మనకు ఆధ్యాత్మిక బంధం ఉండాలి, రక్త సంబంధం కాదు. సో ఈ విషయాన్ని ఆ కాలమే చెప్పాడు. చెప్పి ఎక్కడ కూడా నేను యేసయ్య తమ్ముడిని, సొంత తమ్ముడిని అని మాత్రం ఎక్కడ చెప్పలేదు. ఆ విషయమే రాయలేదు, దాని రెఫరెన్సే లేదు. కాబట్టి చరిత్రలోకి తెలుసుకుని అందరూ కనుక్కున్నారు, యాకోబు ఎవరో కాదు, యేసయ్య తమ్ముడు అని కనుక్కున్నారు. తర్వాత ఈ గ్రంథానికి కొన్ని పేర్లు ఉన్నాయండి. చాలా మటుకు ఏ గ్రంథానికి పేర్లు ఏమి ఉండవు, కానీ ఈ గ్రంథానికి పేర్లు ఉన్నాయి. అంటే వేరే పేర్లు పెట్టారు ఈ గ్రంథానికి. ఎందుకు అలా పేర్లు పెట్టారంటే ఈ గ్రంథం యొక్క ప్రాధాన్యత అంత ఉంది. మొట్టమొదటి పేరేమో తెలుసా అండి, క్రొత్త నిబంధన సామెతల గ్రంథము. క్రొత్త నిబంధన సామెతల గ్రంథము.
అది మొట్టమొదటి పేరు. క్రొత్త నిబంధన సామెతల గ్రంథము. అంటే ఇతన్ని ఎవరితో పోల్చారండి? సొలొమోనుతో. సొలొమోను ఎంత జ్ఞానము, సొలొమోను అంతటి జ్ఞానము నా భూతో నా భవిష్యత్ అన్నాడు దేవుడు. నీకు నేను ఇస్తున్న జ్ఞానము ఇది వరకు ఎవరికి లేదు, ఇక ముందుకు కూడా ఎవరికి లేదన్నారు. అట్లాంటి సొలొమోన్తో పోల్చి, ఆ సొలొమోనే కదా సామెతలు మనకు రాసింది పాత నిబంధనలో. సో ఆ సొలొమోన్కు పోల్చి చెప్తున్నారంటే ఇతడు ఎంత భక్తిపరుడో మీరు అర్థం చేసుకోండి. అది మొట్టమొదటి పేరు. సో క్రొత్త నిబంధన సామెతల గ్రంథం ఏది అంటే యాకోబు గ్రంథం. తర్వాత రెండవది హారంలో ఉన్న 108 ముత్యాలు అన్నారు. రెండవది హారంలో ఉన్న 108 ముత్యాలు. ఒక హారానికి ముత్యాలని మనము కూర్చిపెట్టుకుంటే ఎంత అందంగా హారం ఉంటుందో అట్లాగూ ఈ హారానికి 108 ముత్యాలు యాకోబు గ్రంథం అంట. ఈ 108 ముత్యాలు లేకపోతే డైమండ్స్ అలా ఎందుకు పిలుస్తున్నారంటే 5 చాప్టర్స్ ఉన్నాయి యాకోబు గ్రంథంలో. 5 చాప్టర్స్లో 108 వచనాలు ఉన్నాయండి. 5 చాప్టర్స్లో 108 వచనాలు ఉన్నాయి. అందుకని ఏమని పిలుస్తున్నారంటే హారంలో ఉన్న 108 ముత్యాలు అన్నారు. కొంతమంది డైమండ్స్ అంటారు, కొంతమంది ముత్యాలు అంటే ఏమైతేనేమి ముత్యాలు డైమండ్స్ అన్నీ చక్కటివి. సో 108 ముత్యాలు, అదే రెండవ పేరు. మూడవ పేరు ఏమన్నారంటే యాకోబు గ్రంథము క్రొత్త నిబంధన ఆమోసు గ్రంథం అన్నారు. యాకోబు గ్రంథము క్రొత్త నిబంధన ఆమోసు గ్రంథము అన్నారు. మనకు పాత నిబంధనలో ఆమోస్ ఉన్నాడు. ఆమోస్ అంటే అర్థం ఏంటంటే భారము మోసేవాడు అని అర్థం. భారము మోసేవాడు. ఈ ఆమోసు కూడా తన యొక్క రచనల్లో ఎంతో బాధ్యతతో బరువుతో తన రచన సాగించాడండి. చాలా బరువుతో బాధతో ఇలా ఉండాలి అలా ఉండాలి, మనుషులు ఇలా చేస్తున్నారు అలా ఉన్న, ధనవంతులు ఇలా ఉండకూడదు, బీదవారి పట్ల ఇలా అలా రాసుకుంటూ వచ్చాడు ఆమోసు. యాకోబు కూడా అలాగే రాశాడు. అందుకని ఏమని పిలుస్తున్నారంటే నూతన నిబంధన యొక్క ఆమోసు గ్రంథం. పాత నిబంధన ఆమోసు గ్రంథం ఎట్లా ఉందో ఇది నూతన గ్రంథం అట్లే ఉంది. మీకు కొంచెం క్లారిటీ కావాలంటే 5వ అధ్యాయము 1-6 చూడండి. 5వ అధ్యాయము యాకోబు 5వ అధ్యాయము 1-6. ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చేడు ఉపద్రవములను గుర్చి ప్రలాపించి ఏడుగుడి. మీరు భూమి మీద సుఖంగా జీవించి భోగాసక్తులై వదదినమందు మీ హృదయములను పోషించుకుంటారు. మీరు నీతిమంతుడైన వానికి శిక్ష విధించి చంపుదురు, అతడు మిమ్మల్ని ఎదిరింపడు. చూసారా, దేనికి ప్రాధాన్యత ఇవ్వాలా? ధనానికి కాదు. ఈ లోకంలో ఉన్న ధనం మనకు చిమ్మెటలు కుట్టి పాడైపోతుంది. కానీ మనం ఏ ధనాన్ని సంపాదించుకోవాలంటే పరలోక ధనాన్ని సంపాదించుకోవాలన్న విషయాన్ని అతడు రాశాడు. భారం కలిగి రాశాడు. కాబట్టి ఇతను ఏమన్నారంటే క్రొత్త నిబంధన ఆమోసు గ్రంథం అన్నారు, యాకోబు గ్రంథాన్ని. తర్వాత నాలుగవది నంబర్ 4, ఈ గ్రంథాన్ని ఏమన్నారంటే పత్రికా పర్వత ప్రసంగము అన్నారు. పత్రికా పర్వత ప్రసంగము, యాకోబు పత్రిక అంటారు కాబట్టి ఆ పేరు అలా వచ్చింది. ఈ గ్రంథాన్ని పత్రికా పర్వత ప్రసంగము. పత్రికా పర్వత ప్రసంగం అని ఎందుకన్నారంటే మనకు ఈ మత్తయి గ్రంథంలో మీకు తెలుసు 5, 6, 7 అధ్యాయాల్లో దేని గురించి ఎక్కువగా చెప్పారండి? కొండ మీద ప్రసంగం ఎంత ఫేమస్. గాంధీజీ కూడా చాలా నచ్చింది నాకు ఆ కొండ మీద ప్రసంగం అన్నారు. ఆ కొండ మీద ప్రసంగానికి దగ్గరగా ఉన్నది ఈ యాకోబు గ్రంథం. అందుకని దీన్ని ఏమన్నారంటే ఈ గ్రంథాన్ని పత్రిక పర్వత ప్రసంగం అని పిలిచారు. కొన్ని చూద్దాం. అందులో ఒక ఎగ్జాంపుల్ నంబర్ 1, మత్తయి. ఇప్పుడు మీరు ఎట్లా చేస్తారంటే ఒకవైపు మత్తయి రాసుకోండి, ఇంకోవైపు యాకోబు అని పెట్టుకోండి పేపర్లో. ఒకవైపు మత్తయి, ఒకవైపు యాకోబు. నేను మత్తయివన్నీ చెప్పేస్తాను. ఎవరైనా మత్తయి గ్రంథం తీసి పెట్టుకొని ఉండండి, త్వరగా అవుతుంది మాకు. మత్తయి 6:6, మత్తయి 6:6. దానికి ఆపోజిట్ రాసుకోవాలంటే యాకోబు 1:5. మత్తయి 6:6లో ఏది ఉందో యాకోబు 1:5లో అదే ఉంది. మీలో ఎవరికి చదవాలక్క. తర్వాత రెండవది మత్తయి 6:19. మత్తయి 6:19. యాకోబు
యాకోబులో 1:10. యాకోబు 1:10. తర్వాత మూడవది మత్తయి 5:7. మత్తయి 5:7. యాకోబులో 2:13. యాకోబులో 2:13. 13. నాలుగవది 5:22. మత్తయి 5:22. 5:22. యాకోబు 1:19. 1:19. ఎవరైనా తీసిపెట్టిన వాళ్ళు మత్తయి ఒకరు, యాకోబు ఒకరు తీసిపెట్టుకుంటే త్వరగా అవుతుంది మనకు. యాకోబు 1:5 చదవాలా? 1:5 చదవండి. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికి ధారాళముగా దయచేయువాడు. చాలక మత్తయి చదవండి. మత్తయి 6:6. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్లి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. చాలు, చూసారా? 2 ఎంత దగ్గరగా ఉన్నాయి చూడండి. అట్లాగే 6:19 చదవండి. మత్తయి 6:19. భూమి మీద నీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగిలెదరు. చాలు. ఇక్కడ ఇక్కడ రండి. 1:10 చదవండి. యాకోబు 1:10. దీనుడైన సహోదరుడు తన కలిగిన ఉన్నత అతిశయింపవలను, ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీనత సేందు అతిశయింపవలెను. ఎంత ఎంత చక్కగా ఉందో చూడండి. అతిశయింపవలెను. తర్వాత మత్తయి 5:7 రండి. మత్తయి 5:7. కనికరం గల వారి దండిలు వారు కనికరం పొందుదురు. మత్తయి సారీ యాకోబు చదువుతున్నారు. మత్తయి కనికరం గల వారి దండిలు వారు కనికరం పొందుదురు. యాకోబు 2:13. కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందును, కనికరమును తీర్పును మించి అతిశయపడును. చూసారా? కనికరము తీర్పును మించి అతిశయపడును. దేవుడు ఎంత చక్కగా కనికరం కలిగి ఉండాలని, మనం కూడా కనికరం కలిగి ఉండాలి. అంటే క్రియలలో కనికరం చూపించాలి, మాటలలో కనికరం చూపించాలి. కనికరానికి చాలా ప్రాధాన్యత ఇచ్చాడు. ఎందుకంటే యేసయ్య కూడా గమనించండి మీరు, యేసయ్య తన సువార్త చేస్తున్నప్పుడు చాలా మురికిగా ఉన్నవాళ్ళు, బీద వాళ్ళు ఆయన వెంట పడుతూ ఉండేవాళ్ళు. ఎంతో కనికరం చూపించి వాళ్ళని ప్రేమించి వాళ్ళకి స్వస్థతను అనుగ్రహించారు. 5:22 చూడండి. మత్తయి 5:22. మత్తయి 5:22. నేను మీతో చెప్పున్నదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతి వాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోగును. ఇక్కడికి రండి. 1:19. నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఎంత చక్కగా అంటే పర్వత ప్రసంగాన్ని బాగా చదివాడు కాబట్టి ఆ గ్రంథంలో ఇవన్నీ రాశాడు అనమాట. అందుకని ఈ గ్రంథానికి ఏమని పెట్టారంటే పత్రికా పర్వత ప్రసంగం అని పేరు పెట్టారు. ఊరికే పెట్టలేదండి, దానికంతా మనకి సపోర్టింగ్గా ఇచ్చారు. సపోర్టింగ్గా ఎందుకు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇచ్చుకుంటూ వచ్చారు. తర్వాత 5వది మనము చూస్తే అలంకార పోలికలు ఉపయోగించిన వ్యక్తి అన్నారు. అలంకార పోలికలు. అలంకారం అంటే పలానా దానిలాగా ఉన్నది, అలా ఉన్నది, ఇలా ఉన్నది అట్లా చెప్తారు. ఇప్పుడు ముక్కు చాలా బాగుందంటే సంపంగ నాసిక అంటాం మనం. అంటే సంపంగ పువ్వు ఇలా పెడితే ఎంత చక్కగా ఉంటుందో అలా ఉంది నీ ముక్కు అని అర్థం అనమాట. అలంకారం. అట్లాగా అలంకార పోలికలు ఇతడు తన 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 పత్రికలో అలంకారం చూపించాడు. ఏంటి అలంకారం అంటే నాలుకట అతిశయపడునది అన్నాడు, జీవమట ఆవిరి వంటిది. 4:14 చూడండి. యాకోబు 4:14 చూడండి, మీకు అర్థమవుతుంది. యాకోబు 4:14 జీవము. చదవండి. రేపేమి తెలియదు, మీ జీవం ఏపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు, ఆవిరి వంటి వారే కనుక
ప్రభువు చిత్తమైతే మనం బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకొనవలెను. చాలు. అట్లాగే రాకడ గురించి కూడా చెప్తాడు చూడండి. 5:7 రాకడ గురించి చెప్తాడు. సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. చాలు, చూసారా? అట్లాగా వ్యవసాయకునితో పోలుస్తున్నాడు. అంటే మనము వ్యవసాయం చేసేవాళ్ళు వర్షాల కోసం ఎలా వేచి ఉంటారో అట్లా మన దేవుడి కోసం మనం వేచి ఉండాలి చివరి కాలాల్లో. అట్లా అలంకారాలు ఉపయోగించి తను రాశాడనమాట. ఎందుకంటే ఆ కాలం ఎక్కువగా చదువుకున్న వాళ్ళు లేరండి, చదువు లేని వాళ్ళే ఎక్కువ. వాళ్ళకి అర్థం కావాలంటే వాళ్ళకి అర్థమైందేంటి, వ్యవసాయం బాగా అర్థమవుతుంది, రాకడ అర్థం కాదు. సో వ్యవసాయం కోసం నువ్వు ఎట్లా వెయిట్ చేస్తావో దేవుని రాకడ కోసం అలా వెయిట్ చేయాలంటాడు. తర్వాత నాలుగు ఏంటంటే మనకు ఎమక లేదండి, ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది, అందుకే అతిశయపడవద్దు అంటాడు. తర్వాత జీవం ఏమంటుంది, ఆవిరంటే వాళ్ళకి తెలుసు, అంతలో వచ్చి అంతలోనే ఉండి అంతలోనే ఆవిరైపోతుంది. మన జీవం కూడా అంతే, నీకు గ్యారంటీ లేదు బ్రతుకు మీద, ఎప్పుడు దేవుడు పిలిస్తే అప్పుడు వెళ్ళిపోవాలా. అలా పోల్చి చెప్పాడు అలంకార పోలికలు. సో ఈ గ్రంథం ఏంటంటే అలంకార పోలికలు ఉపయోగించిన గ్రంథం. అది 4, 5? 5 ఇప్పుడు 5 అలంకార పోలికలు అలంకార పోలికలు ఉపయోగింపబడ్డాయి. ఉదాహరణ ఏంటంటే నాలుక, జీవము, రాకడ. తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే కేవలము యూదులకు రాసిన గ్రంథము. కేవలము యూదులకు రాసిన గ్రంథము. యూదుల కోసమే రాశాడండి, ఎందుకంటే వాళ్ళు పక్కదారి పట్టకూడదు, తప్పనిసరిగా క్రైస్తవులు అవ్వాలి అని ఆశించాడు కాబట్టి యూదులకే ఆ గ్రంథం రాశాడు. అంటే చెప్పుకోలేదు నేను యూదులకు రాస్తున్నానని, కానీ రాసింది మాత్రం యూదులకే రాశాడనమాట. ఇందులో కొన్ని పదాలు ఉన్నాయండి, ఎక్కువసార్లు వాడిన పదాలు ఉన్నాయి. ఆ పదాలు ఏంటంటే విశ్వాసము అనే పదము 15 సార్లు వాడాడు. ఈ 5 అధ్యాయాల్లో విశ్వాసము అనే పదము 15 సార్లు వాడాడు. క్రియలు కూడా 15 సార్లు వాడాడు. క్రియలు, విశ్వాసము 15 సార్లు, క్రియలు 15 సార్లు, ధర్మశాస్త్రము 10 సార్లు, ధర్మశాస్త్రము 10 సార్లు, సోదరులు 19 సార్లు, సోదరులు 19 సార్లు వాడాడు. తీర్పు 8 సార్లు వాడాడు. తీర్పు 8 సార్లు వాడాడు. పాపము 6 సార్లు వాడాడు. పాపము 6 సార్లు వాడాడు. జ్ఞానము 4 సార్లు వాడాడు. జ్ఞానము 4 సార్లు వాడాడు. సంపూర్ణత 5 సార్లు వాడాడు. సంపూర్ణత 5 సార్లు వాడాడు. ఆజ్ఞలు 54 సార్లు. విశ్వాసము 15 సార్లు, క్రియలు 15 సార్లు, ధర్మశాస్త్రం అనే పదము 10 సార్లు, సోదరులు 19 సార్లు, తీర్పు 8 సార్లు, పాపము 6 సార్లు, జ్ఞానము 4 సార్లు, సంపూర్ణత 5 సార్లు రాశాడు, ఉపయోగించబడ్డాడు. ఇక్కడ కీనోట్ ముఖ్య పదము, ఇతడు రాసిన ముఖ్య వచనం ఏంటంటే క్రియలు లేని విశ్వాసము మృతము. క్రియలు లేని విశ్వాసము మృతము. అది 2:20లో ఉంది, చూసుకోండి. 2:20లో క్రియలు లేని విశ్వాసము మృతము, నిష్ఫలము, మృతము. చాలా పదాలు వాడారు, నిష్ఫలము, మృతమని. 2:26లో బాగా మనకు కనిపిస్తుంది క్రియలు లేని విశ్వాసము మృతము అని. ఇంకో చోట ఏమని రాశారంటే క్రియలు లేని విశ్వాసము నిష్ఫలము అన్నాడు, మృతము అన్నాడు. తర్వాత క్రియలకి ఎగ్జాంపుల్ ఏం చెప్పాడంటే చాలా చక్కటి ఎగ్జాంపుల్ ఇచ్చాడండి. ఏంటి ఆ ఎగ్జాంపుల్స్ అంటే, మీకు అబ్రహాము తెలుసు. మనకు అబ్రహాము క్రియల ద్వారా విశ్వాసి అయినాడు అని చెప్తాడు. ఎలా అయినాడు క్రియల ద్వారా విశ్వాసం అంటే, ఒక్కగానైనా నీ ఒక్క కుమారుని తీసుకెళ్ళి నాకు బలి ఇవ్వాలంటే ఏం మాట్లాడకుండా తీసుకెళ్ళాడు కదండి. కట్టెలు అతనితోనే మోయించాడు. 2 రోజులు ప్రయాణం అంటండి మోరియా పర్వతం మీదకి ఎక్కాలంటే. ఆ పిల్లవాడిని తీసుకొని రొట్టెలు, నీళ్లు అన్నీ తీసుకొని, నిప్పు తీసుకొని పైకి వెళ్ళాడు. వెళ్ళి అతని చేతుల కాళ్ళు కట్టేసేసి
కర్రలు పేర్చి అతన్ని పెట్టి కత్తి వెత్తినప్పుడు అప్పుడు దేవుడు ఏమన్నాడు, వద్దు, అక్కడ పొదల్లో ఉంది చూడు పొట్టేలు, దాన్ని వధించు అన్నాడు. ఎంతటి విశ్వాసం అండి! ఎందుకు ప్రభా నాకు ఇచ్చిన కొడుకుని చంపమంటున్నావు అని కూడా అడగలేదండి. ఆయన చెప్పాడు, ఈయన విశ్వాసాన్ని కనపరిచాడు. అది విశ్వాసం, క్రియలతో కూడిన విశ్వాసం అదండి. తర్వాత ఇంకొకటి కూడా చెప్పాడు, రాహాబు గురించి కూడా చెప్పాడండి. రాహాబు కూడా మీకు తెలుసు, రాహాబు గురించి కూడా ఇక్కడ రాశాడు. మీకు తెలుసు, రాహాబు వేశ్య అండి. రాహాబు యేసుస్వామి వంశావళిలో ఆమె పేరున్నదండి. అంతటి వేశ్య ఎలాగ విశ్వాస అయిందంటే క్రియ ద్వారా విశ్వాస అయింది. మీకు తెలుసు ఆ విషయము. వేగుల వాళ్ళు వస్తే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడి మాకు తెలుసు మీ దేవుడు చాలా గొప్పవాడని అని అంటుంది. సైనికులు వస్తున్నారని సమాచారం అందగానే వాళ్ళని గడ్డి మోపులో దాచిపెట్టేస్తుంది. సైనికులు వచ్చి చూసి, మీకు వచ్చారా, ఎవరో వచ్చారా బయట వాళ్ళంటే, వచ్చారు వెళ్ళిపోయారు అంటుంది. వెళ్ళిపోయినారు అంటుంది. వాళ్ళు వెళ్ళిపోతారు, అంతా వెతుకుతారు, ఇల్లంతా వెతికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ తర్వాత గవిని తలుపు మూసేస్తారండి. మీకు తెలుసు అనుకుంటా, పూర్వకాలము పెద్ద కోటగోడలు ఉండేవి, దానికి పెద్ద తలుపులు ఉండేవి. ఆ తలుపులు మూసేస్తారు. ఆ తలుపు మూసేశారు. 6 గంటలు అయిపోగానే మూసేస్తారు. మూసేసి వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు ఎప్పుడన్నా ఏదన్నా ఊళ్ళకి వెళ్తే ఇప్పటికి కూడా ఆ ద్వారాలన్నీ ఉంటాయి. మూసి ఒక చిన్న ద్వారం తెరుస్తారండి, చిన్నది. అంటే తలుపుకే మళ్ళీ ఒక చిన్నది, ఒక 6 అడుగులో 7 అడుగులో ఎత్తున్నది తెరుస్తారు. ఎందుకంటే పొలాలకు పోయినోళ్ళు, వేరే ఊర్లకు పోయినోళ్ళు వాళ్ళు రావాలంటే ఆ దాంట్లోంచి వస్తారు. ఆ చిన్నది, దాన్నే వంటె ద్వారం అంటారండి. అట్లా వంటె ద్వారం ద్వారానే వాళ్ళు వచ్చేస్తారనమాట. అలాగూ ఇక్కడ ఎట్లా చెప్పారంటే, వాళ్ళు వెళ్ళిపోయారని చెప్పింది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత దారం మూసేసిన తర్వాత ఆ కిటికీకి తాడు కట్టేసి వాళ్ళని దింపి, మీరు నన్ను రక్షిస్తారంటే ఏం చేయాలంటే ఎర్రటి దారం కట్టమంటే ఆ కిటికీకి ఎర్రటి దారం కడుతుంది. ఆ ఎర్రటి దారం యేసుక్రీస్తు రక్తానికి సాదృశ్యము. సో వీళ్ళు అటాక్ చేసినప్పుడు ఆమె ఇంటి వారిని రక్షిస్తారు. క్రియలు కనిపిస్తున్నాయో అట్లాగే రూతు కూడా తన క్రియల ద్వారా, నీ జనమే నా జనము, నీ దేశమే నా దేశం అని వచ్చి వంశావళిలో తను స్థానం పొందింది. సో క్రియల ద్వారా మనం విశ్వాసాన్ని కనుపరచాలన్న విషయాన్ని ఇతడు తన పత్రికలో రాశాడు. తర్వాత ఇంకొకటి నంబర్ 7 ఇప్పుడు నంబర్ 7 ఎక్కువగా పాత నిబంధన చదివి ధ్యానించిన వ్యక్తి. ఎక్కువగా పాత నిబంధన ధ్యానించి తన గ్రంథములో రాసిన వ్యక్తి. ఇది 8th పాయింట్ అక్క. 8th పాయింట్ గ్రంథంలో రాసిన వ్యక్తి. ఇప్పుడు మళ్ళా మీరు 2 పార్ట్స్ చేసుకోండి బుక్ని, పేపర్లో. ఒకవైపు ఏమో ఓల్డ్ టెస్టిమెంట్, ఇంకోవైపు ఏమో న్యూ టెస్టిమెంట్ అని పెట్టుకోండి. ఓల్డ్ టెస్టిమెంట్ ఒకవైపు, ఓటీ అనుకోండి, ఒకవైపు ఓటీ. తర్వాత ఇప్పుడు నంబర్ 1 యెషయా 46. యెషయా 46 క్రొత్త నిబంధన దగ్గర 1:10. క్రొత్త నిబంధన 1:10 ఫాలో అవుతున్నారు కదా? 1:10 రెఫరెన్స్ న్యూ టెస్టిమెంట్, అది యాకోబే, అన్ని యాకోబే. మనం ఇప్పుడు పాత నిబంధనని కొత్త నిబంధనలోని యాకోబు గ్రంథాన్ని కంపేర్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు యెషయా 46 అన్నాం కదా, అక్కడ ఏముందో చదవండి. ఆలకించుడి, ప్రకటించమని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, నేనేమి ప్రకటించునని మరి ఒకడును అడుగుచున్నాడు. సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అందమంతి అడవి పువ్వులే ఉన్నది. యాకోబు 1:10 కదండి. ఏలే అనగా ఇతడు గడ్డి పువ్వులే గతించిపోవు.
సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పూరాలను దాని స్వరూప సౌందర్యమును నశించును. అలాగే ధనవంతుడును తన ప్రయత్నములో వాడిపోవును. తర్వాత రెండవది ఏంటంటే సామెతలు. నెంబర్ 2 సామెతలు 17:27. సామెతలు 17:27. 17:27. యాకోబు 1:19. యాకోబు 1:19. మితముగా మాట్లాడువాడు తెలివి గలవాడు, శాంత గుణము గలవాడు, వివేకము గలవాడు. చూసారా, మితముగా మాట్లాడువాడు. మాట్లాడకూడదు, మనం చాలా మితంగా మాట్లాడుతూ ఉండాలి. వాళ్ళకి జ్ఞానవంతులు అనుకుంటారు అనమాట. ఇక్కడ యాకోబు 1:19 చదవండి. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. చూసారా, యోచించి మాట్లాడాల. లోడ మాట్లాడడానికి వీల్లేదు, చాలా యోచించాలి. అందుకే గమనించారు లేదు, బాగా విద్యావంతులు, బాగా జ్ఞానవంతులు చాలా తక్కువ మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళు ఆలోచన ఎక్కువ ఆలోచిస్తారు. తర్వాత ఎంత నంబరు 3 సామెతలు 24:23. సామెతలు 24:23. న్యాయము తీర్చుటలో పక్షపాతం చూపుట ధర్మము కాదు. ఇక్కడ 2:1-2. జ్ఞానులు చెప్పిన సామెతలే న్యాయము తీర్చుటలో పక్షపాతం చూపుట ధర్మము కాదు. 23. ఇక్కడ యాకోబు దగ్గర 2:1 చూడండి. నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభు అయిన యేసుక్రీస్తును గురించిన విశ్వాస విషయంలో మోమాటం గలవారై ఉండకూడదు. చూసారా, మోమాటం ఉండకూడదు. పాస్టర్ గారు తప్పు చేసినా కూడా మనం చెప్పాలి, ఏమనుకోకండి, నన్ను క్షమించండి, మీరు చేసిన తప్పు అని చెప్పాలి. మొహమాటం ఉండకూడదు. అట్లాగే సంఘస్థులు ఎవరైనా తప్పు చేస్తున్నా కూడా మనం చెప్పాలి, వద్దండి ఇది మీరు చేసిన తప్పు అని చెప్పడమే మంచిది. ఎందుకంటే మనకు బైబిల్లో అలా ఉంది, మా బైబిల్లో అలా ఉందండి, అందుకే చెప్తున్నాను, ఏమనుకోకండి దయచేసి, సారీ అని చెప్పి చెప్పాలన్నమాట. తర్వాత లేవ్యాకాండము 19:28. లేవ్యాకాండము 19:18. 19:18. కీడుకు ప్రతికీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపం ఉంది, కోపముంచుకొనక నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. అట్లాగే 2:8 ఎవరో తీసుకున్నాం. మెట్టుకు సహోదరులారా, నీ వలె నీ పొరుగు వాడిని ప్రేమించును లేఖనములో ఉన్నట్టు ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన యెడల బాగుగానే ప్రవర్తించు వారగుదురు. చాలు, చూసారా ఎంత దగ్గర సంబంధం ఉంది. అందుకనే ఈ స్టడీ చేసి చెప్పారు. కొత్త నిబంధన ఎక్కువగా చదివి రాసిన వ్యక్తి ఇతడు, ఎందుకంటే చదువుకున్నవాడని ముందే మనం చెప్పుకున్నాం. తర్వాత నిర్గమ 20:13. నిర్గమ 20:13. నరహత్య చేయకూడదు. 20:13 నరహత్య చేయకూడదు. ఇక్కడ 2:11. 2:11 చూస్తున్నారా? యాకోబు దగ్గర 2:11. వ్యభిచరింపవద్దని చెప్పిన వాడే నరహత్య చేయవద్దని చెప్పిన కనుక నీవు వ్యభిచరింపకపోయినను నరహత్య చేసిన ఎడల ధర్మశాస్త్ర విషయంలో అపరాధి వైతివి. సరే, ఎన్ని సాదృశ్యాలు ఉన్నాయంటే నేను మాత్రం మీకు పదే తీస్తున్నాను, చాలా ఉన్నాయి సాదృశ్యాలు. ఆదికాండం 22 చూడండి. ఆదికాండము 22. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన శారాను గురించి ఈమె నా చెల్లెలని చెప్పాను గనుక గెరార రాజైన అబీమెలకు శారాను పిలిపించి తన ఇంట చేర్చుకొనెను. చాలు, ఇక్కడికి రండి, యాకోబుకి రండి. 2:21.
2:21. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? క్రియలు 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 ముఖ్యం. అక్కడ అబద్ధం ఆడాడు అబ్రహాం, ఇక్కడ క్రియలు ఉండాలి, అబద్ధం ఆడడానికి వీలు లేదు అంటున్నాడు. తర్వాత అదే ఆదికాండం 15:6 చూడండి. ఆదికాండం 15:6. ఆదికాండం 15:6. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. ఇక్కడ 2:22. ఇక్కడ 2:22. విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలగజేసననియు క్రియల మూలంగా అతని విశ్వాసం పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు కదా. కాబట్టి అబ్రహాము తర్వాత ఆదికాండం 1:26 రండి. ఆదికాండం 1:26. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వాడు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద పాకు ప్రతి జంతువును ఏలెదురుగాకనియు పలికెను. చాలు. ఇక్కడ 3:9. 3:9కి రండి. అక్క ఆదికాండం ఏదక్క 2:26 ఇందాక ఆదికాండం 1:26. తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను చెప్పింతుము. చూసారా, దీనితోనే దేవుని పోలికిన మనుషులతో చెప్పించబడతారు. అక్కడ రెఫరెన్స్ చెప్పండి ఒకసారి. ఆదికాండం 1:26. అది అయిపోయింది. ఇక్కడ యాకోబు 3:9. ఓకే. ద్వితీయోపదేశకాండం 24:15. ద్వితీయోపదేశకాండము 24:15. ద్వితీయోపదేశకాండము 24:15. సూర్యుడు అస్తమింపక మునుపు వానికి ఇయ్యవలెను, వాడు బీదవాడు గనుక దాని మీద ఆశ పెట్టుకుని ఉండును. వాడు నిన్ను బట్టి యెహోవాకు మొరపెట్టునేమో, అది నీకు పాపమగును. ఇక్కడ 3:9. 3:9. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. చూసారా ఎంత దగ్గర సంబంధం. మాటలు వర్డింగ్స్ కూడా డిఫరెన్స్ లేదండి. ఏ నోటితో శపిస్తారో ఆ నోటితో శపిస్తారని అంటున్నాడు. యోబు 21:21కి రండి. యోబు 1:21. యోబు 1:21. నేను నా తల్లి గర్భములో దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఇక్కడికి రండి. 5:11. ఇక్కడ 5:11. 5:11. నశించిన వారిని సహించిన వారిని దండిలను కొంచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. చూసారా, ఎంతో జాలి కనికరము. యోబు గ్రంథాన్ని చదివాడు. ఆదికాండం, ద్వితీయోపదేశకాండం, నిర్గమకాండం చదివాడు, సామెతలు చదివాడు, యెషయా చదివాడు. ఎన్ని గ్రంథాలు చదివాడో చూడండి. లాస్ట్ కిందకి రండి. యోవేలు 2:23. యోవేలు గ్రంథము 2:23. యోవేలు గ్రంథము 2:23. సీయోను జనులారా, ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. చాలు. ఇక్కడ యాకోబు 5:7. సహోదరులారా, యాకోబు 5:7. సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. చూసారా, ఎంత చక్కగా సరిపోల్చి అన్ని ఎంత తరోగా చదివితే కానీ ఇది రాదండి మనకు. చాలా తరోగా చదివాడు. అందుకని ఈ గ్రంథానికి ఆ పేరు చెప్పారనమాట, పాత నిబంధన
చక్కగా చదివి నిశ్చితంగా చదివి ధ్యానించిన వ్యక్తి అని పేరు, అందుకే ఈ పేరు ఇచ్చారు. సో మొత్తం పేర్లను ఒకసారి చూసుకోండి. యాకోబు గ్రంథాన్ని సామెతల గ్రంథం, క్రొత్త నిబంధన సామెతల గ్రంథం అని పిలుస్తారు. హారంలోని 108 ముత్యాలు అంటారు. మూడవ పేరు ఆమోసు, నూతన నిబంధన ఆమోసు గ్రంథం అని పిలిచారు. తర్వాత ఈ గ్రంథాన్ని పత్రిక పర్వత ప్రసంగం అని పిలిచారు. ఆ తర్వాత అలంకార పోలికలు కలిగినది అన్నారు. తర్వాత కేవలం యూదులకు వ్రాసిన గ్రంథము అన్నారు. అందులో కొన్ని పదాలు మాత్రము ఎన్నోసార్లు ఉపయోగించారు, అది రాశారు. తర్వాత దీనికి ఉన్న మణిహారం ఏంటంటే క్రియలు లేని విశ్వాసము మృతము అన్నాడు. ఆ క్రియల గురించి కూడా అబ్రహాము ఎగ్జాంపుల్, రాహాబ్ ఎగ్జాంపుల్, రూత్ ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్పాడు. మీరు 2:21, 2:26, 2:25 చదివితే తెలుస్తుంది. ఆ తర్వాత పాత నిబంధన గ్రంథాన్ని అధికంగా చదివిన వ్యక్తి కాబట్టి నిశితంగా చదివి పాత నిబంధన గురించి రాశాడు. సో ఇది గ్రంథం యొక్క ఇంట్రడక్షన్ మనకు. ఇప్పుడు ఒక్కొక్క చాప్టర్లో ఏముందో మనం చూసుకుంటూ పోదాము. త్వరగా అయిపోనిస్తాను. ఫస్ట్ చాప్టర్, 5 చాప్టర్స్ ఉన్నాయన్నాము యాకోబు గ్రంథంలో. మొట్టమొదటి ఒక్కొక్క చాప్టరు ఒక్కొక్క రకమైన విశ్వాసాన్ని గురించి రాశాడండి. 5 చాప్టర్స్ 5 విశ్వాసాల గురించి రాశాడు, లక్షణాలు. సో మొట్టమొదటి చాప్టర్ ఏంటంటే విశ్వాసమునకు ఓర్పు కలిగి ఉండాలి. ఫస్ట్ చాప్టర్ విశ్వాసమునకు ఓర్పు కలిగి ఉండాలి. సో నిజంగా మనలో విశ్వాసం ఉంటే కోపం ఉండకూడదండి. కోపం ఉండడానికే వీల్లేదు. విశ్వాసం అంటే చాలా శాంత స్వభావం కలిగి ఉండాలి. ఓర్పు, సహనము ఇవన్నీ ఉండాలి. మనల్ని చూడగానే వీళ్ళు విశ్వాసులు అనుకోవాలి. అందుకనే మీకు తెలుసు అనుకుంటాను, అప్పుడే యూదులకు చాలా కష్టాలు వచ్చాయి. కొట్టేవాళ్ళట, జైల్లో వేసేవాళ్ళట, ఇవన్నీ జరుగుతుండేవట. ఓర్పుతో సహనంతో పౌలు కూడా చెప్పాడు కదా, అనేక మార్లు నేను జైలులో ఉన్నాను అన్నాడు. ఏం పట్టిందండి ఆయనకు? అంత విద్యాధికుడు, గమలియేలు పాదముల దగ్గర చదువుకున్న వాడిని అంటాడు, రోమా సైనికుడిని అంటాడు, నేను రోమా పౌరత్వం కలిగిన వాడు. అట్లాంటి ఆయన్ని జైల్లో వేసినా కూడా సహించాడు. ఎందుకు అట్లా సహించడంటే విశ్వాసం, అతనిలో ఉన్న విశ్వాసం అలా. సో మీరు 1:12 చూడండి, యాకోబు 1:12. శోధన సహించువాడు, యాకోబు 1:12. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తనను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. చూసారా? శోధన సహించువాడు జీవ కిరీటాన్ని పొందుతాడు. అట్లాగే 1:5 చూడండి, జ్ఞానం ఇమ్మని ప్రార్థించారట. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. జ్ఞానం ఇవ్వమని మనం దేవుణ్ణి అడగాల. భయము, భక్తి అన్నీ ఇవ్వమని. మనకే కదండి, మన పిల్లలకి, మన బంధువులకి అందరికీ భయము, భక్తి, జ్ఞానము, తెలివి, ఆలోచన. కొంతమంది ఆలోచన లేకుండా పని చేస్తుంటారు. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఆలోచన లేకుండా అక్కడ ముందు వాళ్ళు ఉన్నారే, నేను బ్రేక్ వేసుకోవాలి, వాడి మీదే పనిస్తున్నారు. ఇప్పుడు ఆలోచన లేకుండా డ్రైవింగ్ అవుతున్నది కాబట్టి అంతమంది చచ్చిపోతున్నారు. మీకు యాక్సిడెంట్స్. బయటికి పోయినోడు ఇంట్లోకి ఇస్తాడో లేదో తెలియదండి. అంత టెంపరీ అయిపోయింది మానవుని యొక్క జీవితం. తర్వాత పవిత్రమైన భక్తి ఉన్నప్పుడు తప్పనిసరిగా మనం ఏం చేస్తామంటే 1:27 చూడండి, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను పరామర్శించాలట. 1:27, యాకోబు 1:27. తండ్రి దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఎదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయునే. చూసారా? దిక్కులేని పిల్లలను ఇంటి దగ్గరికి వస్తే పో అని తరమేయకండి దయచేసి. ఏదో మీకు ఉన్నది తెచ్చి పెట్టేసి పోమ్మా ఇంకా అని చెప్పండి. బట్టలు లేకుండా వచ్చారనుకోండి, పాత బట్టలు ఎన్నో ఉంటాయి, మనం చాలా కట్టుకుంటూ ఉంటాము, వాటి బట్టలు ఇచ్చేసేయండి. తప్పనిసరిగా మన దేవుడు ఇస్తాడండి, 2 దేవుడు ఆశీర్వదిస్తానన్నాడు. సో తప్పనిసరిగా మనం ఏం చేయాలంటే పరామర్శించాలి. ఎస్పెషల్లీ విధవరాండ్ర పక్షాన నేను వ్యాజ్యం ఆడతానన్నాడు దేవుడు. అంటే విధవరాండ్ర పక్షాన కూడా మనం చాలా జాగ్రత్తగా మాట జారకూడదు. ఒక విధవరాలు ఎవరితోనో మాట్లాడుతుంటే మీరు ఏమి ఆయనతో మాట్లాడుతూ ఉంది అని అనకండి. ఎన్నో పనులు ఉంటాయి, పాపం మాట్లాడుతుంటుంది. అంత మాత్రాన మనం నీచంగా ఆలోచించడానికి వీల్లేదండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. నాలుకను భద్రంగా పెట్టుకోనని ముందే చెప్పాడు మనకు యాకోబు. నాలుక అతిశయపడకూడదు, ఇష్టం వచ్చినట్లు మాట్లాడకూడదు అన్నాడు.
సో ఇదేంటంటే ఓర్పు కలిగితే మనకి ఈ లక్షణాలు ఆటోమేటిక్గా వస్తాయి. సో ఫస్ట్ చాప్టర్లో ఏంటంటే విశ్వాసమునకు పరీక్ష ఓర్పు కలిగి ఉండడము, అది టైటిల్. విశ్వాసమునకు పరీక్ష అంటే ఏంటంటే ఓర్పు కలిగి ఉండాలి, సహించాలి, శోధనని సహించాలి. ఎన్నో శోధనలు వస్తాయండి, మనకు సహించాలి. దేవుణ్ణి అడగాలి, దేవుని మీద ఆధారపడాలి, జ్ఞానం ఇమ్మని అడగాలి, భక్తి ఇవ్వమని అడగాలి, భయం ఇవ్వమని అడగాలి, దిక్కులేని వాళ్ళని చూడాలి, విధవరాండ్రను పరామర్శించాలి. ఎంత ఉన్నత దశకు పోయినా ఆశించకూడదు, ధనాన్ని ఆశించకూడదు. తప్పనిసరిగా దీనదశలో ఉన్న వాళ్ళని పరామర్శించాలి. అదే యేసుస్వామి కోరుకున్నాడు. యేసుస్వామి చేసిన పని అదే, మనం చేయవలసిన పని కూడా అదే. అది ఫస్ట్. తర్వాత సెకండ్ చాప్టర్ క్రియారూపకమైన విశ్వాసం. సెకండ్ చాప్టరు క్రియారూపకమైన విశ్వాసం. క్రియారూపకమైన విశ్వాసం చాలా కష్టము. క్రియారూపకమైన విశ్వాసం అంటే మోమాట పడకూడదని మనం ముందాకే చదువుకున్నాం. మోమాట పడకూడదు. ఇప్పుడు మోమాట మనం పడుతున్నామా? పడడం లేదా? పడుతున్నాము. మనకెందుకు వచ్చిందా, వాళ్ళు ఏమన్నా చేసుకునేది అలా అనుకుంటున్నామండి. మనం అలా అనకూడదు అంటున్నారు. కానీ మనం ఉన్న ప్రపంచంలో ఎలా ఉందంటే ఎవరిని ఏమి అనలేమండి. ఇప్పుడు అలా ఉంది. ఎవరి జోబులో కత్తుందో, ఎవరి జోబులో గన్ను ఉందో కూడా తెలియదు. మనం ఏమన్నా అన్నాం అనుకోండి, టక్కని పొడి చేసేవాళ్ళు ఉన్నారు. చాలా కష్టం అండి ఇప్పుడు జీవితము. మనం జీవించడం చాలా కష్టం, చాలా కష్టపడుతున్నాం అనమాట. మీరు యాకోబు 1:22 చదవండి. యాకోబు 1:22. మాత్రమే అండి. యాకోబు 1:27. 27 అక్క. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకంటకుండా తను తాను కాపాడుకొనుటయే. ఇహలోక మాలిన్యం, ఈ లోకంలో ఉన్న మాలిన్యము మనకు అంటకుండా చూసుకోవాలి. చాలా కష్టం అండి. ఇహలోక మాలిన్యం అంటకుండా చూసుకోవడం అంటే మనం ఎంతో జాగ్రత్తగా, ఎంతో భయభక్తులతో మనం ఉంటే కానీ మనం ఆ పని చేయలేము. అట్లాగే 2:15 చూడండి. 2:15. సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనం 2:5. 2:5 నా ప్రియ సహోదరులారా ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? దరిద్రులైన వారు, రిచ్ పీపుల్ కాదండి, దరిద్రులైన వారిని ఏర్పాటు చేసుకుంటున్నారు. చాలా కష్టం అండి ఇంత విశ్వాసం, ఈ క్రియారూపకమైన విశ్వాసం చాలా కష్టం. అక్కడ మనకు పాత నిబంధనలు నరహత్య చేయకూడదు అన్నాడు. ఇక్కడేమన్నాడో తెలుసా? సహోదరిని ద్రోహి అని కూడా అనకూడదట. అక్కడేమో నరహత్య చేయకూడదు అంటే ఇక్కడ నోటుతో సహోదరిని ద్రోహి అని కూడా అనకూడదు, నరకాగ్ని ప్రాప్తిస్తుంది అన్నాడు. అక్కడేమో వ్యభిచరించకూడదు అన్నాడు. పాత నిబంధన గ్రంథంలో వ్యభిచరించకూడదు అన్నాడు. క్రొత్త నిబంధన గ్రంథంలో ఏమని చెప్పాడో తెలుసా? మోహపు చూపు చూస్తేనే తప్పు అన్నాడు. ఎంత కష్టం అండి. అక్కడేమో పాత నిబంధన దొంగిలకూడదు అన్నాడు. ఇక్కడికి వచ్చే లోపల ఏమన్నాడు? పొరుగు వారిని ఆశించకూడదు అన్నాడు. అక్కడేమో దొంగతనం చేయొద్దంటే తప్పు, చాలా తప్పు, అంతవరకే తప్పు. కానీ ఇక్కడేమన్నాడు? పొరుగు వారిని ఏది ఆశించకూడదు అన్నాడు. ఎంత చక్కగా చెప్పాడండి. క్రియారూపకమైన విశ్వాసం చాలా కష్టం. మాటలు మాట్లాడుకుంటాం కానీ చాలా కష్టం. అందుకే అతడు చెప్పాడు, అబ్రహాంని ఎగ్జాంపుల్గా తీసుకున్నాడు, ఎంత బాగా బలి అర్పించాడని 2:21 చెప్పాడు. 2:21 చదవండి, మీకు తెలుస్తుంది. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసం అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలగజేసననియు క్రియల మూలముగాను అతని విశ్వాసం పరిపూర్ణమైనదని 25 చూడండి. 2:25 అక్క. అటువలనే రాహాబను వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గంన వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడిన కదా. ప్రాణము లేని చాలు క్రియల మూలంగా విశ్వాసము, క్రియారూపకమైన విశ్వాసాన్ని అడుగుతున్నాడు దేవుడు. సో మనం కూడా ఏంటి, మన క్రియలలో విశ్వాసాన్ని చూపించాలి. నో డౌట్ చర్చికి వెళ్తావు,
నువ్వు గంటలు గంటలు ప్రార్థన చేసుకుంటావు, బైబిల్ చదువుకుంటావు, వాక్యం చెప్తావు, అందరికీ ఇవ్వవలసిన వాళ్ళకి అన్నీ ఇస్తావు, నీ ఇంటి పనులు చేసుకుంటావు. కానీ ఇంకా ఏంటి, ఇంకా చేయవలసింది ఏందో చెప్తున్నాడు. దీనులకు, దరిద్రులకు, దిక్కులేని వాళ్ళకి, విధవరాండ్రకు తప్పనిసరిగా సహాయం చేయాలి. అవి క్రియలు. సో క్రియారూపకమైన విశ్వాసం 2. మొట్టమొదటిది ఏమన్నాడు, విశ్వాసమునకు పరీక్ష అంటే ఓర్పు కలిగి ఉండాలన్నాడు. 2వ చాప్టర్లో ఏమన్నాడంటే క్రియారూపకమైన విశ్వాసం అన్నాడు. తర్వాత 3rd చాప్టర్, 3వది. 5 చాప్టర్స్లో మనము 2 అయిపోయినాం. 3rd చాప్టర్ సాధుపరచు విశ్వాసం అన్నాడు. సాధుపరచు విశ్వాసం. సాధుపరచు విశ్వాసము అంటే ఏంటంటే వాక్శుద్ధి. మన మాట చక్కటి మాటే ఉండాలి, నాలుక జాగ్రత్తగా ఉండాలి. శ్రమల గుండా వెళ్తున్నప్పుడు కూడా మనం ఓపికతో సహనంతో ఉండాలి. శ్రమలలో రాటు తేలాలంటాడు. శ్రమల్ని ఏమనుకోవాలంటే మనము దేవుని యొక్క గద్దింపులు అనుకోవాలి. శ్రమలు వస్తాయి, అందరికీ వస్తాయి, రాని వాళ్ళు ఎవరు ఉండరు. శ్రమలు వస్తే మనం ఏమనుకోవాలంటే, శ్రమల్ని ఏమనుకోవాలంటే గద్దింపులు అనుకోవాలి. అమ్మో శ్రమ వచ్చింది, నన్ను నేను సరి చేసుకోవాలి అనుకోవాలి. అట్లాగే శ్రమల అంతర్భాగం అంట ఆశీర్వాదం అంటాడు. 3:8 చూడండి మీరు. 3:8 యాకోబు 3:8. ఏ నరుడున నాలుకను సాధు చేయనేరడు, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే. చూసారా, నాలుక ఎంత జాగ్రత్తగా పెట్టుకోవాలో మనం. బూతు మాటలు కూడా మాట్లాడకూడదు. మనం మాట్లాడంలేండి, బూతు మాటలు కూడా మాట్లాడకూడదు. అంత చక్కగా జాగ్రత్తగా మన నాలుకను పెట్టుకుంటేనే మన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటాం. సో శ్రమలు వచ్చినా కూడా మనం ఏం చేయాలి, భరించాలి. శ్రమలు గద్దింపులు అనుకోవాలి. తర్వాత శ్రమల అంతర్భాగము ఆశీర్వాదం అంటాడు. శ్రమల అంతర్భాగం, శ్రమలు వస్తున్నప్పుడు ఆశీర్వాదం అని తీసుకోవాలి మనం. అందుకే బైబిల్లో ఒక చోటు ఉంది మనకు, ఏంటి, గాయము రేపువాడు ఆయనే, గాయము మాన్పువాడు ఆయనే. గాయం రేపువాడు ఆయనే, మాన్పువాడు ఆయనే. అట్లాగే 3:14 చదవండి. 3:14. అయితే మీ హృదయములలో సహింపనలవి కానీ మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. అతిశయపడకూడదు. నాకు డబ్బులు ఉన్నాయి, నాకు కార్లు ఉన్నాయి, నాకు బంగ్లాలు ఉన్నాయి, నాకు ఇంత బంగారు ఉందని అతిశయపడడానికి వీల్లేదు. నిన్ను నువ్వు తగ్గించుకున్నవాడు, తను తగ్గించుకున్నవాడే హెచ్చింపబడును, తాను హెచ్చించుకున్నవాడు ఎలా చేస్తారు, తగ్గింపబడుతున్నాడు. కానీ ఇటీవల కాలంలో అందరూ చాలా అతిశయపడుతున్నారండి. సారీ, ఇట్లా చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, కానీ నేను అతిశయపడే వాళ్ళని చాలా మందిని గమనిస్తున్నాను. చాలా అతిశయపడుతున్నారు డబ్బుల గురించో మరి ఇంక దేని గురించో. కానీ అతిశయం ఉన్నది, ఆ అతిశయం మనలో ఉండడానికి వీల్లేదండి. అతిశయపడడానికే వీల్లేదు. క్లియర్గా చెప్పాడు, అతిశయం వద్దు, అబద్ధం ఆడకూడదు, ప్రేమ కనపరచు, ప్రేమ చూపించాలి మనం. అతిశయపడడానికి వీల్లేదు. తర్వాత క్షమించాలి కూడా. ఒకవేళ మనకు వ్యతిరేకంగా ఏమన్నా చేసినా కూడా క్షమించేసేయండి వాళ్ళని. ఎందుకంటే దేవుడు మనల్ని క్షమిస్తున్నాడు కదా, మనం కూడా ఏం చేయాలి, వాళ్ళని క్షమించాలి. తర్వాత ఇది 3rd చాప్టర్, సాధుపరచు విశ్వాసము 3rd చాప్టర్. సో ఫస్ట్ది ఏమనుకున్నాము, విశ్వాసమునకు పరీక్ష, ఓర్పు కలిగి ఉండాలి. 2వదేమో క్రియారూపకమైన విశ్వాసము. 3వ చాప్టర్ ఏంటి, సాధుపరచు విశ్వాసం. ఇప్పుడు 4కు రండి. దీనత్వము పొందగల విశ్వాసం. దీనత్వము పొందగల విశ్వాసం. దీనత్వము పొందగల విశ్వాసం. దీనత్వము పొందగల విశ్వాసము. 4:4 చూడండి. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగలను, వాడు దేవునికి శత్రువగును. ఈ లోకంతో స్నేహము దేవునితో శత్రుత్వం అంట. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఈ లోకంతో మనకి ఏ సంబంధము లేదండి. దేవుని కోసం నిలవాలి. ఇప్పుడు వచ్చే కాలాలు ఎంత ఇదిగా ఉంటున్నాయి. పాస్టర్స్ని కొట్టుతున్నారు, చర్చెస్ని కాల్ చేస్తున్నారు, వీధి ప్రసంగం మాత్రం చేయనీయడం లేదంట. మన గుంటూరులో మా అన్నయ్య వచ్చారు, మా అన్నయ్య దేవుని సేవకుడు. ఆయన ఇప్పుడు ఇందాక వచ్చినప్పుడు చెప్తున్నాడు, వీధి ప్రసంగం చేసుకుంటూ పోతే ఆపేయమన్నారట. వీళ్ళు ఆపలేదట. అట్లాగే చెప్పుకుంటూ పక్కన నడుచుకుంటూ పోతుంటే
కొట్టారంట వచ్చి. తర్వాత వీళ్ళు చిన్న మైక్ పట్టుకొని వాక్యం చెప్పుకుంటూ పోతుంటే వాళ్ళు పెద్ద మైక్ వ్యాన్లో వేసుకొని వచ్చి గట్టిగా పాటలు పెట్టారంట. ఇంకా వీళ్ళు ఏం చెప్తారండి? వీధి ప్రసంగం ఏం చెప్పలేదు, వెళ్ళిపోయారు అంతే. ఇంకా ఉండలేదు, గప్చుప్పుడు అక్కడి నుంచి ఇక వచ్చేసారు. లేదండి, ఇంకా వీధి ప్రసంగం చేసే ఛాన్సెసే మనకు లేవు. ఆ ఛాన్స్ లేకుండా చేస్తున్నారు. తర్వాత బొట్టు కూడా పెట్టుకోమంటున్నారు. కొంతమంది పాస్టర్స్ అంటున్నారట, ఏమున్నది ఎరుపు రక్తానికి సాదృశ్యం కాబట్టి ఇట్లా క్రాస్ లాగా బొట్టు పెట్టుకోండి అంటున్నారట. అప్పుడు వాళ్ళు మన జోలికి రారు అంటున్నారట. మనకి బైబిల్లో ఎక్కడా లేదు కదండి ఇట్లాంటివి. అంటే బొట్టు పెట్టుకోవాలని ఎక్కడా లేదు మనకు బైబిల్లో, పెట్టుకోకూడదని కూడా ఎక్కడా లేదు బైబిల్లో. కాకపోతే క్రైస్తవత్వం మనకు ఫారిన్ కంట్రీ నుండి వచ్చింది కాబట్టి ఫారినర్స్ బొట్టు పెట్టుకోరు కాబట్టి మనం బొట్టు పెట్టుకోము. కాకపోతే ఇండియన్స్ అంతా బొట్టు పెట్టుకుంటారు. అది హిందూయిజానికి అది సాదృశ్యము. ఇప్పుడు అంటున్నారంట క్రాస్ లాగా ఎర్ర బొట్టు పెట్టుకోవాలి. పాస్టర్సే చెప్తున్నారండి, పేర్లు చెప్పండి నేను, పాస్టర్సే చెప్తున్నారు. ఏం చేయాలి చెప్పండి? ఎట్లాంటి కాలంలో మనం ఉన్నాం? ఎట్లాంటి కాలంలో మనం ఉన్నాం ఒకసారి ఆలోచించుకోండి. సో ఈ లోక స్నేహము దేవునితో వైరము. అపవాదిని గమనించాలి. మనము దేవుని యొద్దకు రండి, అప్పుడే ఆయన మీ వద్దకు వస్తాడు. మనం దేవుని యొద్దనే ఉండాలి, లోకంలో కాదు. మనల్ని మనం తగ్గించుకోవాలి, అప్పుడు ఆయన మనల్ని హెచ్చిస్తాడు. 4:14 చదవండి ఒకసారి. 4:14. రేపేమి సంభవించినో మీకు తెలియదు, మీ జీవం ఏపాటిది, మీరు కొంతసేపు కనబడే అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే కనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేయటమని చెప్పుకొనవలెను. చూసారా? అబ్బో, ఎంత చాలా కష్టం అండి. మనం ఇప్పుడు ఈజీగా చదువుకునేస్తున్నాం, చెప్తున్నాం, కానీ చాలా కష్టం అండి. ఆవిరి వంటి వారం అంటాడు. మేలైనది చేయగలిగి చేయకుండా ఉండడం చాలా తప్పు అంటాడు. తప్పు కాదు, పాపం అంటాడు. మేలైనది చేయగలిగి చేయకుండా ఉంటే పాపం అంటాడు. సో తప్పనిసరిగా మనం ఏ పని చేసినా మేలైనదే చేయాలి, మేలైనదే చూస్ చేసుకోవాలి, ఆలోచించాలి. దేవుడిస్తాడు మనకు ఆలోచన, ఆలోచిస్తే ఆ ఆలోచన ద్వారా మనం చేయాలి. చేస్తే అప్పుడు అది మంచి జరుగుతుంది. సో 4th చాప్టర్ ఏంటి? దీనత్వము పొందగల విశ్వాసం. తర్వాత 5వది నిరీక్షణతో కూడిన విశ్వాసం. 5వది నిరీక్షణతో కూడిన విశ్వాసం. ఐదు 9 చూడండి. 5:9. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకరి మీద ఒకడు సనగకుడి, ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. చూసారా? రాకడ సమీపంగా ఉంది కాబట్టి మనము వ్యవసాయం చేసేవాడు ఎలాగ వర్షానికి వేచి చూస్తుంటాడో అలా మనం చూడాలి. హృదయాలని మనం ఏం చేసుకోవాలంటే సిద్ధపరచుకోవాలి. 5:9లో ఉంది చూడండి, సిద్ధపరచుకోండి. ఒకరి మీద ఒకరు సనగకుడి. శ్రమ కలిగితే ప్రార్థించాలి, సంతోషం ఉన్నప్పుడు కూడా ప్రార్థించాలి, కీర్తనలు పాడాలి. నిరీక్షణతో కూడిన విశ్వాసం అంటే ఇదేనండి. నిరీక్షణ కలిగి జీవించాలి. నిరీక్షణ లేకుండా మనం జీవించడానికి వీల్లేదు. రోగయ్యాడనుకోండి, మనం ఏం చేయాలి? వారి కోసం ప్రార్థించాలి, పెద్దల్ని పిలిపించాలి. మనకు బైబిల్లో అలా ఉంది చూడండి. 5:9, 5:10లో ఉంది చూడండి. నా సహోదరులారా, ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపికకును మాదిరిగా పెట్టుకొనడి. సహించిన వారిని ధన్యులను అనుకొనిచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గురించి వింటిరి, ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. చూసారా? జాలి కనికరం కలిగి ఉండాలి. రోగులైనప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలి మనము. అది కూడా పెద్దల్ని పిలుచుకొని నూనె రాసి ప్రార్థన చేయాలి. ఎవరంటే వాళ్ళు నూనె రాయకూడదండి, ఎవరంటే వాళ్ళు నూనె రాసి ప్రార్థించకూడదండి. ఇప్పుడు నేను పోయి నూనె రాసి ప్రార్థించకూడదు. సంఘంలో పెద్దలు పాస్టర్ గారు వచ్చి నూనె రాసి ప్రార్థించాలి. ఇప్పుడు ఎక్కడంటే అక్కడ నూనె బాటిల్స్ అమ్ముతున్నారు, ఎవరంటే వాళ్ళు నూనె తల మీద రాస్తున్నారు. ఇవన్నీ వాక్యానికి వ్యతిరేకమండి. అవన్నీ చేయడానికి వీళ్ళే. తర్వాత మొన్న ఒక ఆమె చెప్తున్నది, ఒక పెద్ద బాటిల్ నూనె కొనుక్కొని పోయిందట, పొలంలో చుట్టూ పోసిందట, అందుకే పొలం బాగా పండిందట.
ఏమిటండి ఇది? నాకు అర్థం కావడం లేదు ఇవన్నీ. వాళ్ళు ఎలా చెప్తున్నారు? ఎలా? నువ్వు ప్రార్థించు, దేవుడు నీకు పంట ఇస్తాడు. అంతేకాని ఆ నూనె తీసుకుని పోయి చుట్టూ వేస్తే నాకు పంటలు వచ్చినాయని నువ్వు సాక్ష్యం ఇవ్వడం ఎంతవరకు సబబు? ఒకసారి ఆలోచించుకో. చాలా కష్టమండి మీ విశ్వాసం కలిగి, నిరీక్షణతో కూడిన విశ్వాసం. ఇవన్నీ చేయడం కాదు, నిరీక్షణ కలిగి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. అప్పుడే మనకు స్వస్థత కలుగుతుంది జబ్బులు ఏమన్నా వచ్చినప్పుడు. ఎందుకంటే ఏలియా నిరీక్షణతో విశ్వాసంతో ప్రార్థిస్తే 3 సంవత్సరాలు వర్షం రాలేదు కదండి. తెలుసు కదా మీకు, ఏలియా 3 సంవత్సరాలు వర్షం రానియకుండా చేశాడు. మరి ఎంతమందికి ఇంతటి విశ్వాసం కలిగి ఉన్నారో ఒకసారి ఆలోచించండి. సో క్రైస్తవ నీతి వేరండి. క్రైస్తవుల యొక్క నీతికి పునాది ఏంటంటే క్రీస్తే. క్రిస్టియన్ ఎథిక్స్కి పునాది క్రీస్తే. క్రీస్తు తప్ప మనకు ఎవరు ఉండడానికి లేదు. వాక్యానికి ఆధారపడే మన విశ్వాసం ఉండాలి. కాలాన్ని బట్టి ధర్మము మారదు. క్రైస్తవత్వంలో కాలాన్ని బట్టి ధర్మము మారదు. అన్యులు కాలాన్ని బట్టి ధర్మాన్ని మారుస్తున్నారు, మనం మార్చడానికి వీల్లేదు. ఎథిక్స్ క్రైస్తవ ధర్మముకి పునాది ఏంటి? క్రీస్తే. ఏది ఎన్నో వేల సంవత్సరాల కిందట రాసించిన బైబుల్ తప్ప వేరేది మనం అవలంబించడానికి వీలు లేదు. వాక్యముకి ఆధారపడే మనం జీవించాలి, వ్యతిరేకంగా జీవించడానికి వీలు లేదు. ఆధ్యాత్మిక సోమరితనము వద్దు. సోమరితనము దరిద్రం అంటారు పెద్దలు. కానీ ఇక్కడ ఏమంటున్నారు మనకు బైబిల్? ఆధ్యాత్మిక సోమరితనం వద్దు. దానియేలు అంటాడండి, ఆధ్యాత్మిక సోమరితనం వద్దు. ముమ్మారు ప్రార్థించాడుగా దానియేలు. అందుకేనండి సింహము గుహలో వేసినా కూడా అతన్ని రక్షించాడు దేవుడు. ఎంత చక్కగా ఉందండి. కానీ ఇప్పుడు చాలా మీరు వింటున్నారో లేదో, మరి చూస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ బైబిల్కి వ్యతిరేకంగా వస్తున్నాయండి బోధనలు. మొన్న ఒక ఛానల్ చూశాను. ఏదైనా తోట అంటే ఆఫ్రికాలో ఉందంట, ఇక్కడ లేదట. ఇప్పుడు మనకు బైబిల్లో చూపించిన స్థలము యూఫ్రటీస్ నది, 4 నదులు ప్రవహిస్తున్న చోట ఏదైనా వనం ఉందని మనకు బైబిల్లో ఉంది. వాళ్ళు అంటున్నారు ఆ 4 నదులంటే ఆఫ్రికాలో ఉన్నాయంట, అక్కడంటే ఏదైనా వనం ఉంది, ఇక్కడ లేదట. నాకు ఎంత ఆశ్చర్యం వేసిందో. ఇది విన్న వాళ్ళు ఏమనుకుంటారు? మీరు ఒక మాట చెప్తారు, వాళ్ళొక మాట చెప్తారని క్రైస్తవత్వం నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారు. కాపర్లు, ఈ వాక్యం చెప్పేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు కూడా వాక్యం వింటున్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వినాలి. ఈ కాలం కాపర్లు ఎలా ఉన్నారంటే, ఒకసారి యెషయా 56 తీయండి. యెషయా 56 10-12. యెషయా 56 10-12 ఒకసారి చూడండి. చదువుతారా గట్టిగా? యెషయా 56:10. గట్టి చదవండి. వారందరూ మూడు కుక్కలు మొరవలేరు. చూసారా? కలవరించుతూ పండుకొని వారు నిద్రాసక్తులు. చూసారా? కాపర్లు గ్రుడ్డివారు. కాపర్లండి, పాస్టర్స్ కాపర్లు అంటే తెలియలేని వారు. నా మాట కాదండి. ఏ కాలంలో రాశాడు? యెషయా భక్తుడు ఏ కాలంలో రాశాడు? మూగ కుక్కలు. చూసారా? వివేచింపజాలరు, వివేచన లేదు, స్వప్రయోజకులు. స్వప్రయోజనం అండి. వేసిన సూటు వేసుకోవడం లేదు, కట్టిన చీర కట్టడం లేదు. ఫారెన్ ట్రిప్పులకి వెళ్ళిపోతున్నారు. మీరు గమనిస్తున్నారో లేదో? ఫ్యామిలీ ట్రిప్పులకి వెళ్ళిపోతున్నారు. ఎన్నో చేస్తున్నారండి, మీకు తెలీదు. గమనించండి, మీకు అన్నీ అర్థమవుతాయి. ఇటు జకరయ్య 11:17కి రండి. జకరయ్య 11:17. జకరయ్య 11:17. మందను విడనాడు పనికి మాలిన కాపరికి శ్రమ. అతని చెయ్యి కుడి కన్నును తెగవేయబడును. అతని చెయ్యి బొత్తిగా ఎండిపోవును. అతని కుడి కంటికి దృష్టి బొత్తిగా తప్పును. అబ్బా, చదవడానికి భయం వేస్తుందండి ఒక్కొక్కసారి. ఇవన్నీ నాకు ఎప్పుడన్నా
అట్లా చూస్తూ ఉన్నప్పుడు చదవడానికే భయం వేస్తుంది. పనికి మారిన కాపరికి శ్రమ. కాపర్లు ఎలా ఉండాలి? తప్పనిసరిగా బైబిల్ మీద ఆధారపడి వాళ్ళ యొక్క ప్రసంగం ఉండాలి. అంతేకాక శిక్షకులను తయారు చేయమన్నాడు యేసయ్య. శిష్యులను కాదు, శిక్షకులని తయారు చేయమని. అంటే తనలాగా బోధించేలాగా సంఘంలో ఉన్న వాళ్ళకి నేర్పించాలి. ఇలా చెప్పాలి, ఇలా చెప్పాలి, నేను లేకపోతే మీరు చెప్పండి, ఇలా చెప్పండి, అలా చెప్పండి అని నేర్పించాలి. బీడీ చెయ్యి, ఆ కాలేజీ అది కాదు, వీళ్ళే నేర్పించాలి. ఎంతమంది నేర్పిస్తున్నారు చెప్పండి? చేయడం లేదండి. లాస్ట్ మీకా 3:11 చూడండి, మనం ముగించుకుందాము. 3:11 మీకా 3:11. వ్యర్థమైన మాటలకు యాజకులు జనుల ప్రధానులు లంచం పుచ్చుకొని తీర్పు తీర్చుదురు. వారి యాజకులు కూలికి బోధింతురు. ప్రవక్తలు ద్రవ్యము కొరకు సోది చెప్పుదురు. ఆయనను వారు యెహోవాను ఆధారం చేసుకుని, యెహోవా మన మధ్యన ఉన్నాడు కదా, ఏ కీడును మనకు రానే రాదని అనుకుందురు. చూసారండి, యాజకులు కూలికి బోధిస్తారంట. అట్లే చేస్తున్నారు. ఇప్పుడు అట్లే 50,000 అంట. ఒక్కసారి ప్రసంగం చెప్తే 50,000 ఇవ్వాలంట. రాను ప్రోను స్టేజ్ మెజర్మెంట్స్ చెప్తున్నారంట. స్టేజ్ 100 అడుగులు 50 ఉండాలంట స్టేజు. తర్వాత ఆర్కెస్ట్రా తనే తెచ్చుకుంటాడంట. వాళ్ళకందరికి అకామిడేషన్ ఇవ్వాలి. ఏమండి, ఎక్కడి నుండి వస్తాయండి ఎంత డబ్బులు? ఇది కూలి కాదా? తర్వాత సోద చెప్తారంట. నీ కొడుకు ఉద్యోగం వచ్చేస్తుంది నెక్స్ట్ ఇయర్, నీ కూతురికి పెళ్లి అయిపోతుంది నెక్స్ట్ ఇయర్. ప్రవక్తలు ద్రవ్యము కొరకు సోదే చెప్పుదురు. భయం వేస్తుందండి నాకు ఒక్కసారి. అక్క జకర్యాది ఒక్కటి చెప్పరా, అది మిస్ అయినాను. జకర్యా 11:17. 11:17 చాలా తెలుగుగా ఉండాలి. లాస్ట్ రెఫరెన్స్ ఇది చూసి ముగించుకుందాము. ఇవన్నీ చదివాడు కాబట్టి యాకోబు ఏం చెప్పాడో చూడండి. 3:1 యాకోబు 3:1. రాస్తున్నాను. యాకోబు 3:1. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. చూసారా, బోధకులు కాకుండకుడి. ఎంత బాగా చెప్పాడండి యాకోబు. ఇదే ప్రాక్టికల్ నాలెడ్జ్. ప్రాక్టికల్గా చెప్పాడు. ప్రయోగాత్మక ఆధ్యాత్మికత. ఊరిని గాల్లో తేలిపోమ్మని కాదు, ప్రయోగాత్మకంగా ప్రాక్టికల్ నాలెడ్జ్. ఈయనకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువగా ఉంది. అందుకే ప్రాక్టికల్ నాలెడ్జ్తో ఇతడు చెప్పాడు. బోధకులు కాకుండకుడి. చాలా కష్టం అండి బోధ చేయడం అవన్నీ. అందుకే ఒక భక్తుడు అంటాడు, లైట్ హౌస్ డూ నాట్ బ్లో హార్న్స్ అంటారు. లైట్ హౌస్ డూ నాట్ బ్లో హార్న్స్ అంటే అర్థం ఏంటి? లైట్ హౌస్ అంటే సముద్ర తీరంలో పెడతారండి. అక్కడక్కడ పెద్ద పెద్ద టవర్స్ కట్టి లైట్ పెడతారు. దారి అర్థం కావడానికి, దారి తెలుస్తుంది. ఇక్కడ ఒడ్డు ఉంది, నేను అక్కడికి రావచ్చు అని అనమాట. దాన్ని లైట్ హౌస్ అంటారు. అది హార్న్ కొట్టదు. ఇప్పుడు మనకు మామూలు మన బస్సులు ట్రైన్లు ఏంటంటే అడ్డం వస్తే ఎవరన్నా హార్న్ వస్తుంది, అట్లా హార్న్ కొట్టదు అది. సో లైట్ హౌస్ డూ నాట్ బ్లో హార్న్. లైట్ హౌస్ ఎట్లా హార్న్ చేయకుండా ప్రశాంతంగా ఒక చోట అలా ఉండి దారి చూపిస్తుందో, వీళ్ళు కూడా ఎవరు బోధకులు కూడా ప్రశాంతంగా ఉండి దారి చూపించాలి. ఊరికే అనవసరంగా మాటలు అనవసరం అన్నీ చేయకూడదండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే యాకోబు అంటున్న బోధకులు కాకుండా కుడి అన్నాడు 3:1. ఇన్ని చెప్పాడు చూడండి. చాలా మంచి పత్రిక అండి. మీరు ఒకసారి ప్రశాంతంగా మైండ్ పెట్టుకొని ఒకసారి యాకోబు పత్రిక చదవండి. 5 అధ్యాయాలే కాబట్టి ఒక్క సిట్టింగ్లో మీకు అయిపోతాయి. చాలా బాగుంటుంది. ఎంత లోతైన గ్రంథం అన్నమాట. చదువుతుంటే ఈ లోతు మనకు తెలుస్తుంది. సో ఇతడు నిజంగానే యేసయ్య తమ్ముడు అనిపించుకున్నాడు. అంత చక్కటి పత్రిక మనకు రాసి మనకు అందించి విశ్వాసం యొక్క లోతుని చూపించాడు. కాకుండకుడి, బోధకులు కాకుండకుడి.
ఎందుకంటే ఇలా ఉన్నారు, యాజకులు కూలికి బోధిస్తున్నారు, చెప్పారు మూగ కుక్కలట. ఏం మాటలండి ఈ మాటలు! మూగ కుక్కలు, గుడ్డివారు, తెలివిలేని వారు. యెషయానే చెప్పాడండి, ఇప్పుడు కాదు. ఇప్పుడు మనం అన్ని చూస్తున్నాం ఇవన్నీ, అప్పుడే చెప్పాడు యెషయా. సో మనం జాగ్రత్తగా ఉండి విశ్వాసాన్ని మనకున్న విశ్వాసాన్ని పదిలపరుచుకొని, విశ్వాసాన్ని ఇంకా అభివృద్ధి పరుచుకొని, మన జీవితం అంతా ఎవరి మీద ఆధారపడాలంటే కేవలం దేవుని మీద ఆధారపడే బ్రతకాలి. మనుషుల మీద ఆధారపడడానికి లేదు, ధనం మీద నాకు ఇంత ధనం ఉంది నాకేం తక్కువ అని అనుకోవడానికి వీల్లేదు. మనం ఆధారపడవలసింది దేవుని వాక్యం మీద ఆధారపడి, మన జీవితం మొత్తము దేవునికి అంకితం చేసి బ్రతకడానికి దేవుడు మనకు కృపను అనుగ్రహించుగాక. ఆమేన్. వచ్చిన వాళ్ళందరికీ వందనాలు. వందనాలు అక్క. వందనాలు. చక్కటి లోతైన మరి యాకోబు పత్రిక ధ్యానాన్ని చెప్పిన అక్కకు ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాము.